హాయ్ అండి. ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే సివిఎల్ నరసింహారావు గారు. మరి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి నటులుగా అలాగే అడ్వకేట్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన జీవిత విశేషాలని ఆయన మాటల్లో తెలుసుకుందాం. సివిఎల్ సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, గ్రేట్. మిమ్మల్ని చూసిన వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా మీరు అడ్వకేట్ని ఈజీగా గుర్తుపట్టేటట్టు, అందుకే పుస్తకాలన్నీ పెట్టేసుకున్నాను. ఏంటి సార్ ఎలా నడుస్తుంది ప్రాక్టీస్ ఇప్పుడు? ప్రాక్టీస్ అంటే లిటిగేషన్, గొడవలు, ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువగా ఉంటే లాయర్లకి అంత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ ఉంటుంది. ఇంకా డిస్కషన్ ఉంది. ఇంకా ఇప్పుడు ప్రాక్టీస్ బాగా నడుస్తుందంటే సమాజం అస్తవ్యస్తంగా ఉంది అని అర్థం అనమాట. సమాజం బాగుంటేనే మాకు ప్రాబ్లం కదా. ఆరోగ్యంగా ఉంటే డాక్టర్లకి, గొడవలు లేకుండా ఉంటే లాయర్లకి ప్రాబ్లం. అంచేత సో దానికోసం ఈ ప్రాబ్లం తెలుసు కాబట్టి ఎంత బాగుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం అంతే. ఓకే, అదే డాక్టర్లు అంటుంటారు పేషెంట్లు లేరండి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టున్నారు, వెదర్ కండిషన్ అంతా బాగానే ఉందండి అని. వెదర్ ఏదైనా మారితే బాగుండు పేషెంట్స్ వస్తారు అనుకుంటూ ఉంటారు. బట్ అట్లా కొంతమంది మంచి డాక్టర్లు కూడా లేదు, అందరూ ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే లాయర్లలో కూడా ఈ డిస్ప్యూట్స్ ఏం లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటూ, అందుకే మేము కోర్టులకు రావద్దు, లాయర్ల దగ్గర రావద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అని చెప్తుంటాం గత 15-20 ఏళ్ల నుంచి. ఏం కాదు, ఇక్కడ మీకు న్యాయం ఏం లేదు, న్యాయం మీ మనస్సే, సో హియర్ అబౌట్ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ అని చెప్తుంటాం. అంటే మనం ఇటువైపు నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఈ విషయం మీ ముందు పెట్టాలనుకుంటున్నాను సార్. ఏంటంటే అడ్వకేట్స్లో ఎంతమంది కల్పరేట్స్ అయిపోయారు సార్ ఈ రోజున. నిజంగా ఇప్పుడు నాకు సమస్య ఉందని మీ దగ్గరికి వస్తే, ఇప్పుడు నేనంటే కాదు, మీరంటే మీ ప్లేస్లో మీరు లేరు, ఒక వ్యక్తి ఒక అడ్వకేట్ దగ్గరికి ఒక వ్యక్తి సమస్య ఉందని వస్తే, ఇతను బాధితుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తాడు, ఇంకొక అతను అపోజిషన్ వాడు కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ అడ్వకేట్స్ ఇద్దరు ఒకటైపోయి వీళ్ళ దగ్గరికి ఎటు కూడా నిజమైన న్యాయం వైపు ఉండకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ న్యాయం చేయని అడ్వకేట్లు ఎంతోమంది ఉన్నారు. నిజమంటారా కాదంటారు? ఎంతోమంది లేదు, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ దాంట్లో కూడా ఇప్పుడు జనరల్గా మనం ఏమంటూ ఆటో వాడు బాగా దురుసుగా ప్రవర్తిస్తుంది మన ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇచ్చి ఈ ఆటో వాళ్ళంతా ఇదే, ఇప్పుడు ఎలాగైతే ఈ మగవాళ్ళంతా ఇంతే అంటున్నామో అంతే కదా, మగవాళ్ళందరూ మృగాళ్ళు ఈ కైండ్ ఆఫ్ బ్రాండ్ చేస్తున్నాము మన ఎక్స్పీరియన్స్ బట్టి జనరల్గా చేస్తుంటాం. బట్ కొంతమంది ఉన్నారు, బ్లాక్ షీప్ అనేవాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉన్నారు, ప్రతి ఏరియాలోనే ఉన్నారు. అంతేందుకు ఇప్పుడు లాయర్లలో ఉన్నారు, జడ్జెస్లో జైలుకి వెళ్ళారు ఉన్నారు, జడ్జెస్లో కూడా. దెన్ జర్నలిస్టులలో జైలుకి వెళ్ళే వాళ్ళు, బ్లాక్ మెయిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బ్లాక్ షీప్ అనేవాళ్ళు సంఘాలు మచ్చ, చంద్రుడికే మచ్చ ఉంది, సో సమాజానికి మచ్చ లేకపోవటం అండి. సో అందుకోసమే మేము ఏమంటున్నామంటే, నేను మీకు చెప్పాను, లీగల్ న్యూస్ ఛానల్ పెట్టి ఒక 6-7 ఏళ్ల నుంచి ఈ మీడియా వచ్చిన తర్వాత అది చెప్పటం, రక్ష అనే ఆర్గనైజేషన్ 20 ఏళ్ల క్రితం పెట్టి మీ హక్కు, మీ రైట్, మీరు న్యాయంగా ఉంటే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్తున్నాం. లాయర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ప్రభుత్వాలు 100,000 కోట్లు ఖర్చు పెట్టి లీగల్ అవేర్నెస్ క్యాంపులు కానీ, లోక్ అదాలత్లు కానీ, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కానీ అన్నీ పెట్టాయి. ఈ 2 రాష్ట్రాలలో 15 ఏళ్ల క్రితం మనం రక్ష అనే మన ఆర్గనైజేషన్ తరఫున లోక్ అదాలత్లు ప్రతి డిపార్ట్మెంట్లోనూ పెట్టాలని చెప్పేసి హైకోర్టులో కేసులు వేసి ఈ మున్సిపల్ కార్పొరేషను, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్, కన్జ్యూమర్ ఫోరము, డిఆర్టీ వీటన్నింటిలోనూ లోక్ అదాలత్లు పెట్టించాం. ఓకే, సో అన్నీ అంటే బేసిక్గా ప్రభుత్వాలు, పార్టీలు ఏమైనా ప్రభుత్వాలు ప్రజల మంచి కోసం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనకి తెలియాలిగా, మనం అడగటానికి నాకు హక్కు ఉందని తెలియాలిగా. అలా తెలుసుకోకుండా ఉంటాం. జనరల్గా ఏంటంటే మనకెందుకు ఏదైనా ప్రాబ్లం వస్తే లాయర్లు ఉంటారు. అసలు మీరు ఇందాక అన్నట్టుగా ఆ 2 పార్టీలు లాయర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళక్కర్లా. ప్రీ లిటిగేషన్ కేసులు అని ఉంటాయి, గవర్నమెంట్ ప్రతి కోర్టులోనూ లోక్ అదాలత్లు పెడతాయి. అక్కడికి వెళ్ళి ఒక ఉత్తరం రాసి మా ఇద్దరి మధ్య ఇబ్బంది ఉంది, లేదా నా దగ్గర ఇబ్బంది ఉంది, వాడిని పిలిపించండి, పిలిపించి మీడియేషన్ చేసి సెటిల్ చేయండి అంటే సెటిల్ చేసేస్తారు ఒక ఉత్తరం. అది ఆ లోక్ అదాలత్లో ఏదైతే జడ్జిమెంట్ వచ్చి ఆర్డర్ పాస్ అవుతుందో అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళక్కర్లేదు, అప్పీల్కి ఆస్కారం ఉండదు. అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు మామూలుగా కోర్టులు మీరు ఇందాక అన్నట్టుగా లాయర్ల దగ్గరికి వెళ్ళి నేను గెలిస్తే మీరు ఎడతారు, మీరు గెలిస్తే నేను ఎడతారు, ఇలా 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 వెళ్ళిపోతూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. సో ఈ కాన్సెప్ట్ తెలియాలి, మీడియా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నిజంగా అసలు ఈ విషయం ఉందని నిజంగా నాకు కూడా తెలియదండి. ఇప్పటివరకు సమస్య వస్తే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, కేసు రిజిస్టర్ చేయాలి, ఇదే తెలుసు. కానీ చాలా సింపుల్ చెప్తాను. డాక్టర్ల దగ్గరికి కూడా ఏం లేదు, 4:30కి లేచి పొద్దునే కాస్త వ్యాయామం చేసి, వాకింగ్ చేసి, జాగింగ్ చేసి, మంచి ఫుడ్ ఎక్కువ వారానికి ఒకసారి మసాలాలు తింటూ మిగతా అంతా ఆరోగ్యంగా ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగా.
కానీ ఏ హాస్పిటల్లో చూసినా కూడా కిక్కిరిసి ఉండిపోయి ఉన్నాయి. అంటే ఏంటి, మన తప్పే, మనం గ్రహించకపోవటమే. కాకపోతే ఈ ఆరోగ్యం కాన్సెప్ట్ అనేది జనరల్గా తెలుస్తుంది మన పాతకాలం నుంచి కూడా. లా అనేది కొంచెం తెలియట్లేదు, ఎందుకంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చెప్పాలి, అధికారులు చెప్పాలి, మీడియా చెప్పాలి, సోషల్ యాక్టివిస్ట్ చెప్పాలి. చెప్తే అన్నీ అద్భుతంగా ఉంటాయి. మీ భార్య బాధితుల సంఘం ఎలా నడుస్తుంది? అంటే ఉంది, లేదు. కొన్ని వేల మంది అందులో సభ్యులుగా ఉన్నారు, ఓకే, ఒక్క సభ్యుడు లేడు. ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ లేదు. మేము పెట్టడానికి కారణం 20 ఏళ్ల క్రితం హస్బెండ్ వైపు నుంచి కూడా కొన్ని సూసైడ్లు చేశారు. మనకి ఇంటికి ఆఫీస్లో ఉండేవాళ్ళు, ఒక అత్త సూసైడ్ చేసి చచ్చిపోయింది వారం రోజులు, తర్వాత ఇంకోటి జరిగేది, ఇంకోటి చచ్చిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా వీళ్ళు దుర్మార్గులు అయితే భర్త తాలూకు వాళ్ళు, మరి వీళ్ళు ఎందుకు చచ్చిపోతారు? వాళ్ళు చచ్చిపోయేలాగా వాళ్ళు కదా చేయాల్సింది అనుకుంటూ ఆలోచిస్తే తప్పు రెండు వైపులా ఉంటుంది. మగవాళ్ళు చేసినట్టే ఆడవాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక వీళ్ళందరూ చెబుతున్నారని చెప్పి అనుకుని, అప్పుడు వీళ్ళకు కూడా ఒక వాయిస్ ఉంటే బాగుంటుంది, ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అని మాత్రం పెట్టడం జరిగింది. కొన్ని వేల మంది సార్ మేము అంతే సార్, మాకు ఇదే సార్ అనుకునేవాళ్ళు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, కొన్ని జరిగేది. కానీ మరి ఇలా బాధ ఉందా, బయటకు వచ్చి చెప్పు అంటే, సార్ ఇట్లా చెప్తాను సార్, స్టిగ్మా, ఎయిడ్స్ కంటే భయంకరమైన స్టిగ్మా అది, చెప్పరు. అందుకని భార్యావాది సంఘంలో సభ్యులు ఎవరైనా ఉంటారంటే లేదు. సార్ మీరు ప్రెసిడెంట్ అంటే చాలామంది అంటే, నేను ప్రెసిడెంట్ కాదు, ఫౌండర్ని. అప్పుడప్పుడు ధనరాజు, సునీల్ కుమార్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పక్క వెళ్ళిపోతారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సంఘం కంటే వాళ్ళ సమస్య ముఖ్యం. సో దే ఓన్లీ కమ్ ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ది ప్రాబ్లం. సో అని చేత ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. నేను చాలా మందిని చూశాను సార్, హస్బెండ్ని గరిటలు పెట్టో లేకపోతే కవ్వం పెట్టో కొట్టేవాళ్ళు నిజంగా ఉన్నారు సమాజంలో. అంటే దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నాకు అర్థం కావట్లేదు, కొట్టడం, హెరాస్ చేయటం మగవాడి హక్కా? సో మీ ఉద్దేశ ప్రకారం అది ఆడవాళ్ళ హక్కు కూడా అంటారా? అంటే హక్కులు ఒకళ్ళకే ఉంటాయా? ఇప్పుడు 33% కోసం ఎలాగో ఫైట్ చేస్తున్నారు, 67% మగవాళ్ళు కొడుతుంటే మిగతా 33% పాపం వాడు కూడా కొట్టాలిగా. అదేదో సామెత, ఆ మధ్య ఎవరో ఇంటర్వ్యూలో అడిగితే, సార్ ఏంటి సార్ ఇలా ఆడపిల్లలు కూడా చంపేస్తున్నారని ఎవరో జర్నలిస్ట్ అడిగి, అంటే ఇప్పుడు అంత మీకు ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే, ఎప్పుడు జనరల్గా చేయరు కదా అంటే, అదే ఇప్పుడు అందుకే కుక్క మనిషిని గరిస్తే న్యూస్ కాదు, మనిషి కుక్కని గరిస్తే న్యూస్ అవుతుంది. అలాగే ఆడపిల్లలు కొట్టరు, మంచివాళ్ళు సహిస్తారు, బాధపడతారు, దెబ్బలు తింటారు అని ఒక ట్రెండ్ అయిపోయింది. అందుకని వాళ్ళు కొట్టేసరికి అయ్యో నిజమా పాపం కొట్టిందా అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఆ బాధలు తగ్గి ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇండిపెండెంట్గా అయ్యి మాకు హక్కులు అని చెప్పేసి, అప్పుడెప్పుడో ఇంతకుముందు కార్టూన్లలో జోకుల్లో మాత్రమే పరిమితం అయిపోయాయి, ఇప్పుడు రియాలిటీలో కూడా అయిపోతుంది. మర్డర్స్ కూడా చేసేస్తున్నారు కదా. అంటే కొన్ని సీరియస్ నోట్లో పెడితే, ఇప్పుడు ప్రియుడు మొదల్లో పడి పిల్లల్ని చంపేయటం, మగుళ్ళని బట్టి చంపేయటం కూడా జరుగుతుంది. అంటే హ్యూమన్ ఎమోషన్స్, నేను అదే చెప్తుంటే ఎప్పుడు, హ్యూమన్ ఎమోషన్స్ అన్నవి మెన్కి విమెన్కి సపరేట్గా ఉండవు, అందరికీ ఒకటే ఉంటాయి. ఆ బాధ, కన్నీళ్ళు, కష్టాలు, పగ, రివెంజ్లు అన్నీ ఉంటాయి. అవి బయటకు వస్తాయి. కాకపోతే ఆడపిల్లలు ఎప్పుడు జనరల్గా వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి నేర్పటం, భూమాతంతో ఓర్పు అన్నాం కాబట్టి అన్నీ ఓర్చుకుంటూ ఉంటారు. ప్రకృతి కూడా వాళ్ళకి అన్యాయం చేసిందో లేదా ధైర్యాన్ని ఇచ్చిందో స్ట్రెంత్ని ఇచ్చిందో తెలియదు, కానీ ఎక్కువ సహించడానికి అవసరమైన ఫిజికల్ కష్టాలు కూడా వాళ్ళకి పెట్టింది, ఇంక్లూడింగ్ పిల్లల్ని కంట్రోల్ లాంటివి, పెంచడం లాంటివి. సో అదే వీ షుడ్ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కాకపోతే అందుకే చెప్తున్నాం, మగ తప్పు ఆడ తప్పు అని ఉండదు, తప్పే. దాన్ని ధైర్యంగా చెప్పగలగాలి. అందుకు ధైర్యంగా చెప్పాం కాబట్టి ఈ భార్య బాధ్యత సంఘం అనేది వచ్చి, ఓహో ఇది కూడా ఉంది కదా అని, నేను ఉండకూడదని వాళ్ళ ఉద్దేశం, బట్ ఉండాలి అని నేను పెట్టాను. అంటే ఈ రోజు చూస్తే, అంటే ఇప్పుడు మీరు మార్పు అన్నారు చూసారా, అప్పట్లో అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది, ఈరోజు ఏ కాఫీ డేల్లో చూసినా, పబ్బుల్లో చూసినా, మేము ఎందులోనూ తక్కువ కాదు, మేము కూడా మీతో సమానమే అన్నట్టుగా, అమ్మాయిలు కూడా సిగరెట్ తాగడం కానీ, మద్యం తాగడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ని కనపడుతున్నాయండి ప్రతి వారం. అమ్మాయిలు కూడా పెడుతున్నారు కదా. అంటే సార్ ఫైన్, వాళ్ళు తాగుతున్నారు, మేము తాగుతున్నాం, దాన్ని ఎవరు ఇది తప్పు అని చెప్పే ధైర్యం కూడా ఎవరికీ లేదు, అందరూ సమానమే అంటున్నారు కాబట్టి. కానీ పిల్లల్ని మోసి కని పెంచేటువంటి బాధ్యత ఎక్కువ భగవంతుడు స్త్రీకి ఇచ్చాడు. సో ఇటువంటి కండిషన్స్లో
ఒక విమెన్ ఎంతవరకు ఆరోగ్యకరంగా నెక్స్ట్ జనరేషన్ ఇవ్వగలదంటారు? పోతుంది కదా, అందుకే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా వచ్చేసినాయి కదా. ఇప్పుడు కంప్యూటర్లు, ఉద్యోగాలు, అమ్మాయి నైట్ షిఫ్ట్ అయితే అబ్బాయి డే షిఫ్ట్ ఇలా జరుగుతున్నాయి. ఒకళ్ళకొకళ్ళకి అంటే ఆ అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండే సెన్సిటివిటీ టోటల్గా మిస్ అయిపోయింది. ఆడ మగ అనే డిఫరెన్షియేషన్ తగ్గిపోయింది. సో ఇంక్లూడింగ్ డ్రెస్సెస్ దగ్గర నుంచి, బిహేవియర్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్స్ దగ్గర నుంచి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే మరి అమ్మమ్మలు అయిపోయారు, మరి మీరు చాదస్తం ఎక్కువైపోతుంది అని. అది ప్రపంచము వందల వేల ఏళ్ల నుంచి కూడా కట్టు బొట్టు జుట్టు అన్నారు. ఈ మూడు గురించి మాట్లాడితే మీరు బీజేపీ వాళ్ళ అంటారు, లేదా మీరు చాదస్తులు అంటూ ఉంటారు. దేశం కోసము లేదా భారత మాత జై, వందే మాత్రము, నా తల్లి వగైరా అంటే ఇవన్నీ ఆ మధ్య ఎవరో అన్నారు కూడా స్త్రీవాదులు. అంటే నాకు చాలామంది అన్ని రకాల వాళ్ళు ఫ్రెండ్స్. ఎవరో పాప ఒక ఆర్గనైజేషన్ వచ్చి సౌశీల్య అకాడమీ, ఆ పేరేంటి అసలు దరిద్రం, సౌశీల్యం ఏమిటి అని అంటారు. ఏం చెప్తాం వాళ్ళకి ఇంకా? సో ఇవన్నీ ఏంటంటే ఒకటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా పబ్బుల్లో వెళ్ళిన వాళ్ళు ఆ ఆడతనం ఎప్పుడైతే వాళ్ళకి గుర్తొస్తుందో వాళ్ళు పడే నరకం అంతా ఇంత కాదు. ఇప్పుడు మనం చూస్తుంటే ఇంత అబోవ్ ఉన్నవాళ్ళు అనుకున్న పిల్లలు, ఆడపిల్లలు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే ప్రియుడో మగాడో వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకుని, మన తిరుపతిలో ఒక డాక్టర్ మీద నర్స్ యాసిడ్ పోసి ఇలా రకరకాలుగా జరుగుతుంది. అంటే పరిధులు ఉంటాయమ్మా, ఎవరి పరిధులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు పిల్లల్ని మనం ఏడాది 2 ఏళ్ల దాకా నిప్పును ముట్టుకోవద్దు అని కాపాడుకుంటాం మనం, వాళ్ళకి తెలియదు. కొంత ఏజ్ వస్తున్న కొద్దీ గ్రహింపు వస్తుంది. అలాగే ఆ రెస్ట్రిక్షన్స్ అన్నవి ప్రకృతి సహజం. అందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమైందంటే ఈ వితండవాదనలన్నీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా కొంత కన్ఫ్యూజన్లో పడిపోయి, ఫ్యాక్ట్ అదే, కన్ఫ్యూజనే ఖచ్చితంగా. నేను నా రికార్డ్ సుప్రీంకోర్టుని విమర్శిస్తున్నామంటే ఖచ్చితంగా విమర్శించాలి. తెలియదు పాపం వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడన్నా ఏ దేశంలో ఉందో అన్యాచురల్ సెక్స్ అని అన్నారు, అంటే ప్రకృతి విరుద్ధంగా. అది ఓకే అన్నారు 377. ఆ తర్వాతనేమో వివాహేతర సంబంధం, అది ఓకే అన్నారు. వివాహేతర సంబంధం ఓకే అంటే వివాహం ఎందుకు అసలు ఫస్ట్ పాయింట్? అవును కదా. ఇప్పుడు ఇష్టమైన వాడితే వెళ్ళచ్చు, దేర్ మ్యాటర్. ఇక అసలు పెళ్ళికి ఇంకా విలువే ఉంది చెప్పండి? విలువ అక్కర్లా, పెళ్ళి ఎందుకోండి, పెళ్ళి కావాలని కూడా విలువ. ఇప్పుడు ఇప్పుడు ఈ వివాహేతర సంబంధం, వివాహం ఎందుకు అసలు ఫస్ట్ పాయింట్? సంబంధమే. ఇంతకుముందు నాగరిక జాతులు, అనాగరికలు, లేదా వాళ్ళు కోయవాళ్ళు, లేదా పాత రోజులలో వాళ్ళకి వావి వరుసలు, కట్టుబాట్లు, నియమాలు ఉండేవి కాదనుకుంటా. ఇప్పుడు రోజులు పెరుగుతున్న కొద్దీ దేశకాల పరిస్థితుల్ని అనుసరించి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు హెల్మెట్స్ ఇప్పుడు వచ్చాయి, ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. హెల్మెట్స్ మనకి తెలిసి ఒక 25-30 ఏళ్ళ క్రితం లేవు అనుకుంటా బహుశా, ఎందుకంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మెల్లిగే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రోజు నితిన్ గడ్కరీ చూస్తున్నారు, 1,00,000 మంది యుద్ధంలో కంటే ఎక్కువ యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారంట. ఎక్కడ ఏది టచ్ చేస్తే మనకి బాధ ఉంటుంది. మీరు అన్నది మంచి పాయింట్. సొసైటీని నిలబెట్టాలంటే, సమాజాన్ని నిలబెట్టాలంటే ఆడది అని కూడా అనలేము, ఆడపిల్లే, ఆడవాళ్ళే, స్త్రీలే, వాళ్ళ చేతుల్లోనే మొత్తం ఉంది. లక్కీలీ ఫార్చునేట్లీ ఈ దేశం అంతా ఆడవాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది. రక్షణ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, విమన్ చైల్డ్ మంత్రి అందరూ బాగుంది. బట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం చెప్పండి, ఎందుకు అట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం లంచాలు లేవు. ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి, లంచాలలో జైళ్ళకి వెళ్ళిన చీఫ్ మినిస్టర్లు, కేంద్ర మినిస్టర్లు అందరూ ఉన్నారు, కానీ ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ, చాలా 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 నెగ్లిజిబుల్. ఎందుకంటే వాళ్ళు అటువైపు దోకరు. వాళ్ళు ఏ పని చేసినా, స్త్రీలు ఏ పని చేసినా 99.99% సిన్సియర్గా చేస్తారు, మనసు పెట్టి చేస్తారు, స్వచ్ఛంగా చేస్తారు, ప్లెయిన్గా చేస్తారు, ఫేర్గా చేస్తారు, ట్రాన్స్పరెంట్గా చేస్తారు. బట్ ఎక్కడొక్కడ ఉంటారు కనుక. సో అందుకని ఆడపిల్లలకి ఆ కట్టుబాట్లు ఇంపార్టెంట్. మళ్ళీ నేను కొంచెం ఎక్కువ మాట్లాడితే డ్రెస్ గురించి మాట్లాడాను అనుకోండి, ఒకళ్ళు కాదు, ఫరూక్ అబ్దుల్లా నుంచి హెచ్డే దొర దగ్గర నుంచి మురళీమోహన్ దాకా మొన్నెవరో అన్నారు, మళ్ళీ విరుచుకుపడి, అంటే డ్రెస్సుల వల్ల అంటారు. డ్రెస్సులు మంచిగా వేసుకోండి, ఎక్స్పోజింగ్ లేకుండా వేసుకోండి అని అంటే లింక్ అని అంటే పాపం మీడియా వాడు కూడా అనవసరం. అంటే డ్రెస్సుల వల్ల, డ్రెస్సులకి సంబంధం లేదు. 3 నెలల పాప ఏ డ్రెస్ వేసుకుందని రేపు చేస్తారు. 90 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ ఆవిడ ఏ డ్రెస్ వేసుకుందని చేస్తారు. వాళ్ళ పశువులు, మృగాలు ఉంటాయి కొన్ని, కానీ డ్రెస్సులు కూడా వేసుకుంటే వాళ్ళ ఆలోచనని వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడం లేదా ప్రొవోక్ చేసే విధంగా ఎందుకు ఉండాలి అనేది. అంటే ప్రొవోక్ చేస్తున్నాను కదా. ఇప్పుడు యంగ్ మైండ్స్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ అని 50లో 56లో ఉంది.
ఇప్పుడు మన పిల్లల్ని అడల్ట్ ఎందుకంటాం, అడల్ట్స్ ఓన్లీ ఎందుకంటాం, పెద్దలకు మాత్రమే సినిమాలు ఎందుకంటాం. ఇప్పుడు సాయంత్రం రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 6 నుంచి రాత్రి 11 దాకా పిల్లలు చూడకూడని కంటెంట్ ఉన్న ఏ కార్యక్రమాలు వేయకూడదని కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్లో చెప్పారు. బట్ ఎందుకంటే వాళ్ళు చూస్తే పాడైపోతారంట. అంతేందుకు అందరం కలిసి ఇప్పుడు ఫ్యామిలీ కలిసి ఎందుకు ఇప్పుడు నెట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశం ఉంది కదండి. ఇక అసలు ఆ టీవీలతో పనే ఉంది. నేననేది అది కూడా మనం పెడదాం ఇప్పుడు. ఎందుకంటే ఒక చెడు ఉంది కదా, చెడుని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ దాన్ని సమర్థిస్తూ పోతే ఇట్లా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన నెట్లో ఉందంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి నెట్లో చూసుకుంటారు. మన హాయిగా మన స్క్రీన్లో డ్రాయింగ్ రూమ్లో టీవీ పెట్టుకుని బ్లూ ఫిల్మ్ చూడలేంగా. ఎందుకు చూడడం? ఎందుకంటే తల్లి తండ్రి, అమ్మ నాన్న, భార్య భర్త, పిల్లలు, ఈ డిఫరెన్సియేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళకి స్పేస్ ఉంటుంది. ఆ పర్సనల్ స్పేస్లో ఏమైనా చేయండి. ఇప్పుడు సృష్టి కార్యం కోసం అని అనుకుంటే 4 గోడల మధ్య చేసి మా పిల్లలు ఉన్నారు, మా మనవలు ఉన్నారు అనుకుంటూ ఉంటే అంతవరకు ఓకే. దానికి లిమిటేషన్ పెట్టండి. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు బెడ్రూమ్లో డ్రాయింగ్ రూమ్లో ఉండే టీవీ తీసుకెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చేతుల్లోకి వచ్చేసింది, నెట్లోకి వచ్చింది మీరు అన్నట్టుగా. సో ఈ టెక్నాలజీ ఒక విధంగా మంచిది, ఒక విధంగా నాశనం అయిపోతుంది ఫస్ట్ పార్ట్. సో అంటే ఇప్పుడు నేను ఎందుకంటే ఈ దేశాన్ని బాగు చేయాలి, ఈ సమాజాన్ని బాగు చేయాలి, ఈ మనుషుల్ని బాగు చేయాలి అంటే ఆడపిల్లే, స్త్రీలే వాళ్ళకి అగ్రతాంబూలం ఇస్తుంది. కానీ వాళ్ళకి అంటే అగ్రతాంబూలం అని చెప్పేసి మమ్మల్ని అడగదొక్కుతున్నారా, వంటింటికే పెడుతున్నారా అంటే వాళ్ళకో దండం, వాళ్ళ ఆలోచనకో దండం. ఇంకా అందుకని ఏమి చేయరు. వాళ్ళని చూసి కోపము అసహ్యం కంటే జాలిపడాలనిపిస్తుంది. అది అల్టిమేట్. ఇంకా ఇనీషియల్ స్టేజ్లో కోపం వస్తుంది, సెకండ్ స్టేజ్ చేసి దరిద్రులు అని అసహ్యం వస్తుంది, 3వ స్టేజ్లో పాపం ఏం చేస్తాం, వాళ్ళ అంతకంటే రాదు. ఈ మధ్య మీది ఒకటి డిబేట్ ఒకటి ఛానల్లో చూశానండి. అంటే అప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తాను. నేను ఎప్పుడు చేసినా మీరు డిబేట్లో అంటే నా కడుపులో ఉన్న దుగ్ధంతా తీర్చేసుకున్నామని. ఎక్కడ కెమెరా కనిపిస్తే నేను వెళ్ళిపోయి ఉన్నానంటే నేను ఉన్నాను, ప్లీజ్ నా ఇంటర్వ్యూ తీసుకోరా అని అంటున్నాను. అట్లా అయిపోయింది పరిస్థితి. అయ్యో లేదు అంటే చాలా ఎమోషనల్గా మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఆ రోజు. అవతల వైపు సంధ్య గారు లేకపోతే ఇంకెవరో ఉన్నారు మాట్లాడుతున్నారు. ఎంత అసహనం వచ్చేసిందంటే మీలో ఒక స్టేజ్ తర్వాత అని అనేసరిగా, అంటే ఎంత చెప్పినా వీళ్ళు అనవసరం, వీళ్ళు మారరు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆ రోజు. ఈ మహిళల మీద చర్చ దానికి సంబంధించి ఏబిఎన్ ఛానల్. నేను అదే అంటాను. మీ క్వశ్చన్ ఏంటి? అదే అంటే మీకు ఎమోషన్స్ చాలా ఎక్కువేమో అని అనిపించింది నాకు ఆ రోజున యాక్చువల్లీ. అంటే కారణం ఒకటే అమ్మా, ఎందుకంటే ఎమోషన్స్ ఎందుకంటే కళ్ళ ముందు ఒక దారుణం జరుగుతుంటే, ఇప్పుడు నిజంగా నేను సినిమాలో చూపించుంటే ఎవరైనా మర్డర్ జరుగుతుంటే నేను అక్కడ ఉంటే నేను బహుశా నేను పారిపోతానేమో, పారిపోకపోతే చాలా గొప్ప మీరు అన్నట్టుగా ఎమోషన్ కనెక్ట్ అయిన దూరం నుంచి రాయి చూస్తాను తప్ప సినిమాలో చూపించుంటే వాడి మధ్యకి వెళ్ళిపోయి ఆ కత్తి దెబ్బలు తిని వాడు రక్షించేంత ఇది లేదు, సహనం లేదు. కానీ లీగల్గా ఒక కొద్ది గొప్ప తెలిసిన వాడిగా ఇది చట్టం అని అనుకున్నప్పుడు ఆ చట్టాన్ని ఫాలో కాకపోతే మాత్రం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏ డిబేట్లో చూసినా అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు లా గురించి ఈ మాట్లాడే వాళ్ళకి ఎవరికి తెలియట్లా. అది చదువుకుని వస్తే ఏదైనా సబ్జెక్ట్ మీద ఉంటే అది చదువు ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడతారు. ఇప్పుడు డ్రెస్సింగ్ అన్నాం, డ్రెస్సింగే మాట్లాడదాం. నా ఇష్టం నా డ్రెస్. స్ట్రీకింగ్ అంటారు, మొత్తం బట్టలు ఇప్పేసి తిరగటం, అది ఇండియన్ పీనల్ కోడ్లో అఫెన్స్. ఎందుకు నా బట్టలు కదా, నా శరీరం కదా, మీకెందుకు చూడండి, డోంట్ లుక్ ఎట్ మీ ప్లీజ్. ఇప్పుడు అలా అంటే అయిపోలా కాదుగా, రాళ్ళు వచ్చి కొడతారు. అవును కదా, రాళ్ళు వచ్చి కొడతారు. మరి అటువంటిప్పుడు నేను ఇష్టం అంటే మీరు ఇప్పుడు నేను ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పకండి, మీ అబ్బాయికి నన్ను అలా చూడొద్దని చెప్పండి అంటే ఇప్పుడు జీపులారెడ్డి స్వీట్ షాప్లో ఇష్టంగా ఉంటుంది. లేదా ఇంకోటి అంతెందుకు మీకు ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు ఫర్నిచర్కి ఆడపిల్లల్ని అర్ధనగ్నంగా చేస్తారు. బ్లేడ్లకి, స్కూటర్లకి, కంచాలకి, మంచాలకి, బనీళ్ళకి. ఎందుకు అసలు? అంటే అమ్మాయిని చూడాలా, ప్రోడక్ట్ చూడాలా? అమ్మాయిని చూడండి అని చెప్పి ఎరవేస్తున్నారు. దానికి ఆడపిల్లలను కూడా నేను అంటే కేవలం ఆడపిల్లలు ఎట్లా, ఆడపిల్ల అక్కడ మోడల్గా ఉంటే ఆ అమ్మాయిని డైరెక్ట్ చేసిన వాడు, ఆ యాడ్ ప్రొడ్యూస్ చేసిన వాడు, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కూడా తప్పే, వాళ్ళు మగాళ్ళే మళ్ళీ. అంటే నేను అంటే ఒక పులికి మేకని ఎరేసినట్టు, ఒక చేపకి చిన్న ఎరేసినట్టుగా మగాళ్ళ మైండ్ సెట్ని తెచ్చుకోవటానికి ఆడపిల్లని ఎరేస్తున్నారా?
వేస్తున్నామని ఖచ్చితంగా క్లియర్గా ఉంది. దాని మీద ఆపేస్తే ఆడపిల్ల మాకు గౌరవం కావాలి, మాకు రెస్పెక్ట్ కావాలి. ఇప్పుడు కన్వీనియన్స్ కోసం ఎటువంటి డ్రెస్సెస్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫారిన్లో ఉండే డ్రెస్సెస్ వాళ్ళకి అంతా కామనే, ఆ కల్చర్ అది. నోబడి బాదర్స్ ఇట్. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇప్పుడు మనం వెళ్ళిపోయి సిగరెట్లు తాగుతూ వరుసగా ఉండిపోతే ఇప్పటికీ కూడా మేబీ కొంత సెంట్రల్ యూనివర్సిటీలు, ఢిల్లీ యూనివర్సిటీలు, కొంత పాష్ ఏరియాస్ మీరు అన్నట్టుగా పబ్లిక్ ఇబ్బుల్లో కొంచెం కామన్గా ఒక లుక్ వేసి ఉంటారేమో తప్ప మామూలు మిగతా ఏ ఏరియాలో ఎక్సెప్ట్ ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తప్ప ఎక్కడికి వెళ్ళి ఒక అమ్మాయి సిగరెట్ తాగుతున్నా ఇబ్బందిగా. ఎందుకంటే ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆ జూబ్లీ హిల్స్ పబ్ అది, బంజారా హిల్సే పబ్బు. అందుకే ఎప్పుడు మీకు దాన్ని ఏమంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు జూబ్లీ హిల్సే చెప్పండి. అవును, పర్టికులర్ కొన్ని రోడ్స్, సిలికాన్ వ్యాలీ, పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్స్ మీద కాదు, సిలికాన్ వ్యాలీ లేకపోతే ఇప్పుడు కూచిపూడి అగ్రహారం లాగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సెంటర్ ప్లేస్ జూబ్లీ హిల్స్. ఎందుకంటే అక్కడ డబ్బున్న వాళ్ళు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ ఉంటారు. ఆ డబ్బు విచ్చలవిడిగా కష్టపడి వచ్చింది కాదు కాబట్టి మేజర్గా ఎక్కువ శాతం విచ్చలు ఖర్చు పెట్టేస్తారు. సో అందుకని మళ్ళీ కమింగ్ బ్యాక్ టు స్త్రీ ఈజ్ అల్టిమేట్. ఈ స్త్రీ తన ఇంపార్టెన్స్ రియలైజ్ అయ్యి, తన రోల్ రియలైజ్ అయ్యి, ఎంతమంది ఇంటర్వ్యూ చూసే ఎవరు ఎంత అనుకుని పితృస్వామ్య భావజాలము, మనుస్మృతి, హిందువులు, ఎస్ నాకు కావాల్సింది నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి. అది బాగుండాలంటే ఆ స్త్రీలందరూ, ఆ ఆడపిల్లలందరూ, ఆ బంగారు తల్లులందరూ వాళ్ళు హాయిగా ఉండి, వాళ్ళు నవ్వుతూ ఉండి, వాళ్ళు హ్యాపీగా ఉంటే అదే చుట్టూ పంచుతారు. లేకపోతే ఇక్కడ దాకా డ్రెస్సులు వేసుకుని సో వాళ్ళు ఓకే మా తప్పే ఉంది అనుకుంటే అలాగే ఉంటుంది. మా పిల్లలు అయితే ఇందాక మంచి మాట అన్నారు, ఆ ఫెర్టిలిటీకి సంబంధించినంత వరకు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి అందరికీ ప్రాబ్లమే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. తర్వాత టైట్ జీన్స్ వేసుకోవటం, షర్ట్స్ వేసుకోవటం వగైరా లాంటివి కూడా ఈ ఆడతనాన్ని ఇబ్బంది పెట్టేవి. అబ్బాయిలు కూడా సార్ 10th ఇంటర్మీడియట్ వాళ్ళు సిగరెట్ తాగడం మొదలు పెట్టేస్తే ఇక వాళ్ళు ఒక ఏజ్ తర్వాత, మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ సామాన్య ప్రాబ్లమ్స్ ఉండవు సార్. ఇంకోటి ఇప్పుడు అబ్బాయిలు అని మనం ఇంత మీరు ఎప్పుడు స్త్రీలు అంటారంటే పాడైపోయిన వాడికి ఏం చేస్తాం, అబ్బాయిలు పాడైపోయారు వాడు బాగుపడ్డు. ఆడపిల్లలు అప్పుడే గీత దాడుతున్నారు, వద్దమ్మ గీత దాటుకుంటే సరే అంటే నేను వెనక్కి వచ్చాను అనుకోండి, వాళ్ళు ఆడపిల్లలు అక్కడ ఆపి వీళ్ళని బాగు చేసుకుంటే వీళ్ళు వాళ్ళని బాగు చేస్తారు అబ్బాయిలు. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఎంత బాగా సంఘం చెప్పినా కూడా ఈ మగపిల్లల మీద హోప్ పోయింది ఆడపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లల మీద హోప్ పోతూ ఇప్పుడు మగపిల్లల్ని కాన్సన్ట్రేట్ చేద్దామని అనిపిస్తుంది. ఎందుకంటే మగపిల్లల్ని కాన్సన్ట్రేట్ చేస్తుంటే సొసైటీ అంతా అరే కరెక్టే వాడు తప్పు అని అంటున్నారు. ఆడపిల్లది నీది తప్పమ్మా, నువ్వు డ్రెస్ సరిగ్గా వేసుకోలేదు అంటే వరుసగా చెప్పే కదా. ఆఖరికి ఫరూక్ అబ్దుల్లా పడు ఆ మధ్య ఏమన్నా అంటే తరుణ్ తేజ్ పల్లు అవన్నీ ఆ కేసెస్, ఈ మీటూ కాన్సెప్ట్లు ఉన్నప్పుడు ఆడపిల్లల్ని సెక్రటరీగా పెట్టుకోవడానికి భయం వేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశం మొత్తం విరుచుకు పెడితే సాయంత్రానికి తప్పైపోయిందమ్మా భయం భయం భయం. నేను ఏమన్నా సరే మొండిగా అయిపోయాను కాబట్టి ఇవన్నీ అలవాటు అయిపోయాయి. ఇప్పుడు 498 మిస్యూజ్ అయిపోతుందని ఆ మధ్య ప్రెస్ క్లబ్లో పెడతాం 20 ఏళ్ల క్రితం. ఆ జస్టిస్ రమేష్ మాధవ్ బాపట్టు ఐపీఎస్లు వాళ్ళందరూ వస్తే నలుగురు వచ్చి జై జై అనుకుంటూ ఆపాలి బ్యానర్ తీయాలి అంటారు. బ్యానర్ తీస్తే కానీ మీరు కూడా వచ్చి మాట్లాడే స్టేజ్ మీద నో పెద్ద గొడవ అన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే క్రానికల్లో కూడా వచ్చింది, అమ్మ మీకు నోళ్ళు తప్ప చెవులు ఉండవా అని కూడా చెప్పా. మీరు చెవులు ఉండి నేను చెప్పింది వింటే కమాన్ టు డాష్ టేక్ ది మైక్, లెట్ us డిస్కస్. ఏది తప్పు ఏది తప్పు. ఇప్పుడు బొమ్మ బరుసు ఉంటుందిగా రెండు వైపులా, షోలేలాగా రెండు వైపులా ఒకటే బొమ్మ ఉండదు. ఈ వీళ్ళ కళ్ళకి మాత్రం బొమ్మే కనిపిస్తుంది, కర్మది. అండ్ ఆడపిల్లల్ని రక్షించడానికి ఉద్దేశించబడ్డ ఏ చట్టం గురించి అవగాహన లేదు. మళ్ళీ ఏదైనా మాట్లాడితే ఏమంటారంటే మేము ఇంత కష్టపడ్డాం కాబట్టి చట్టం వచ్చింది. కరెక్ట్, వాళ్ళు బాగా ఉద్యమాలు చేసి కష్టపడి చేస్తే ఆ మంచి చట్టం వచ్చింది. చట్టం వచ్చింది కదా, మా పని అయిపోయింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహహింస అని చెప్పి చేస్తే దాన్ని 3 రోజుల్లో రిలీఫ్ కావాలి, 90 రోజులు 60 రోజులు కంప్లీట్ కావాలంటే 600 రోజులు 2000 రోజులు 3000 రోజులు ఎవరు పట్టించుకోండి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో డౌరీ ఇవ్వటం నేరం కదా, ఎవరు చెప్పారు? ఏం కాదు, అందరూ కాగితాల్లో ఉంటుంది. మేము ఈరోజు కూడా నేను ఇవాళ కూడా ఇవాళ ఇంటర్వ్యూ కదా, బహుశా రేపు ఎల్లుండి వచ్చింది అనుకోండి, అవతల ఎల్లుండి ఒక కేసు వస్తుంది 498లో. నేను 10 లక్షల కట్నం ఇచ్చి తిని మా ఆయన తర్వాత ఇంకా ఎక్కువ కట్నం హెరాస్ చేశా అంటే వాడు తీసుకుంటాడు. ఇవ్వలేదంటే వీడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు ఈ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని. నేను ఇచ్చానన్నాను కాబట్టి అమ్మాయిని నేను టచ్ చేయను.
ఇవ్వటం నేరం అయినప్పుడు అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయరు? న్యాయం ఈక్వల్గా లేదు, కేవలం ఆడపిల్లల వైపే ఉంది. అన్ని చట్టాలు బాగానే ఉన్నాయి, వీళ్ళు పోలీసులు, కోర్టులు, అధికారులు, ఈ సంఘాలు అన్నీ మాత్రము ఆడపిల్లల వైపు మాత్రం కట్ చేస్తారు. ఇప్పుడు వాడు నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాడు అని కేసు పెడితే 420 కేసు పెట్టేస్తారు. అదే మగాడు అమ్మాయి నన్ను ప్రేమించి నన్ను తిరుగుతుంది, ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటాను అంటే అమ్మాయి మీద కేసు పెడతారా, మళ్ళీ వీడి మీద కేసు పెడతారు, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని. ఈ అదవలకి అందుకే నేను పిల్లలు పాడైపోయారు వేస్ట్. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకోటి ఏంటి, పెళ్లి చేసుకుంటానే మాయ మాటలు చెప్పి మోసం చేశాడు, కడుపు చేశాడు, ఇదిగో 3 నెలల పాప అని ఆ పాపతోటి వాడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తే అన్ని సంఘాలు పెడతాయి. అమ్మా, ప్రేమించటం తప్పు కాదు, పెళ్ళికి ముందు పడుకోవటం మాత్రం తప్పు అని ఎందుకు చెప్పరు? ధైర్యంగా ఎందుకు చెప్పారు? యూ డిడ్ ఏ మిస్టేక్ అని ఎందుకంటారు? అది వన్ సైడే కాదు. ఇప్పుడు నేను అనేది చట్టం, ఈ తప్పే, దేర్ ఇస్ నో క్వశ్చన్, ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు మగాళ్ళని ఎందుకు నేను వదిలేశానంటే వాళ్ళు చేయి దాటిపోయారు, యాసిడ్లు పోస్తున్నారు, చంపేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, నరికేస్తున్నారు, రోజు 2-3 రోజుల కోసం చూస్తున్నాం. ఎంత దారుణం! ఇంకా వాడికి ఏం చెప్పాలి? వాడికి ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తే దాన్ని డిఫెండ్ చేయను. ఇప్పుడు కాదు, మీరు డ్రెస్సులు వేసుకుని కాబట్టి నరికాడు, నువ్వు ప్రేమించి తిరిగావు కాబట్టి 4 రోజులు నరికాడు అనకూడదు. అలా తప్పదు. ఏది చేసినా నువ్వు ఒక సాటి మనిషి. క్రూయల్టీ అగెనిస్ట్ యానిమల్స్ అనే చట్టం ఉంది. అంటే కుక్కల్ని హింసించకూడదు, ఆ గేదెలని వాటి మీద ఎక్కువ బరువు పెట్టకూడదు. అటువంటిది సాటి మనిషి అయిన ఆ స్త్రీని నువ్వు ఎట్లా హెరాస్ చేస్తావు, ఫిజికల్గా ఎట్లా కొడతావు, నరుకుతావు, యాసిడ్ పోస్తావు, అన్యాయం కదా. ఇప్పుడు మగాడై పుట్టినందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితిలో అన్ని దారుణాలు జరుగుతున్నాయి. బట్ దాని గురించే మాట్లాడండి, ఇది కాదు అంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను నా కష్టాలు, నా బాధ, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలి. కానీ ఇప్పుడు కమల్ హాసన్, కే విశ్వనాథ్ ప్లస్ అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటాను సార్, వాళ్ళ గురించి మీరెందుకు, మీ గురించి చెప్పండి అంటాం కదా. అలాగా ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ చెప్పాలి. ఆడపిల్ల తప్పే, నిర్దాక్షిణ్యంగా తప్పే. ఇప్పుడు మీరు చదువుకోండి, వ్యక్తిత్వం పెంచుకోండి, మీ హెల్త్ పెంచుకోండి, అమ్మ నాన్నలు చూసిన పెళ్ళిళ్ళు చేసుకోండి. లేదు మీకు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ధైర్యంగా అమ్మ నాన్నలకు చెప్పండి. లేదా కొంతమంది మూర్ఖులుండి చంపేస్తాం, పరువు హత్యలు లాంటివి అంటే, నాన్న నీకు అమ్మ మీ ఇద్దరికి ఒక అవకాశం ఇచ్చాం, మేము ఇండిపెండెంట్, నేను నచ్చాను, నేను వెళ్ళిపోతున్నా అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. అన్నీ ఓకే, బట్ ధైర్యంగా చేయండి. తప్పు లేదుగా, తప్పు చేయట్లేదు. మీరు మీ ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి? రిస్ట్రిక్షన్స్ ఏమి ఎందుకంటే ఎలా ఉందంటే నేను ఇప్పుడు నాకు మా ఫ్యామిలీకి అదే చెప్తాను, నా చుట్టుపక్కల వాళ్ళు నీకు ఏది ఆనందిస్తే చేసేట, నీకు ఏది హ్యాపీనెస్ అంటే. మా అమ్మాయి వచ్చింది, వచ్చి మా ఆవిడకి చెప్పింది మొన్న, నేను పలానా కుర్రాడిని ప్రేమించాను. ఏ ఏజ్లో అండి అమ్మాయి చెప్పింది? అదే బీటెక్ అయిపోయింది అనుకుంటా, ఫైనల్ ఇయర్ అయిపోతుందంటే సరే ఏంటంటే తనకి ఇష్టమైందా, ఓకేనా, బాగుంటుందా, ఫ్యూచర్లో బాగుంటుంది, తనకి నీకు ఇష్టమా, కాన్ఫిడెన్సా, ఓకే చేసేసుకుంటాం. అదృష్టవశాత్తు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరు. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు ఎట్లుంటారు, పిల్లలు హ్యాపీగా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, పిల్లలు బాధపడితే వీళ్ళు బాధపడతారు, అంతకు తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు చాలా తక్కువ విషయాల్లో ఎక్కడో అక్కడ చిన్న ఇది ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉండి అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటే, అది తప్పు తెలుసుకుని నాన్న తప్పు చేసిన అమ్మాయి వస్తుందా, లేదా వాడు అబ్బాయి వస్తాడా, నేను వెళ్ళిపోదామని అనుకుంటారు తప్ప, వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను చెప్పిన మాట లేదని కసి పెంచుకుంటారు. మీరు ఏ ఇష్యూలో పరువు హత్యలలో, కాకపోతే ఆ పరువు హత్యలు తీసిన ఇష్యూలలో మాత్రం మూర్ఖత్వం టు ది పేరెంట్స్. ఇప్పుడు మనం చేసిన సంబంధాలు బాగుంటాయా, ఉండవు. సో అట్లా అమ్మాయి ఏమో ప్రేమ వివాహం, మావాడు మేము చూసిందే, బట్ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎక్కడ అని అనుకున్నాను. వాడికి కుక్కలంటే ఎక్కువ ఇష్టం, కుక్కల పిల్లలు. అమ్మాయిని సంబంధం కోసం కూర్చొని మాట్లాడమంటే హోటల్లో వెళ్ళి కూర్చుని ముందు నేను ఐ లవ్ పెట్స్, మీకు ఇష్టం అంటే కూర్చుంటాను, లేకపోతే వెళ్ళిపోతాను అన్నట్టు వీడు. ఆ తర్వాత తెలిసింది పెళ్లి మా గారు ఆయన ఇట్లా అంటాడు ఏంటంటే, అదే అమ్మ వాడికి క్లియర్ చెప్పాడు. అలాగే ఆ అమ్మాయి కూడా చాలా ఇష్టం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంకొకటి, పేరెంట్స్ చేసిన కొద్దో గొప్ప మంచి పనులు పిల్లల త్రూ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, బాగా సక్సెస్ఫుల్ అయ్యి అన్యాయాలు చేసి, దోపిడీలు చేసి, దారుణాలు చేసిన చాలామంది పిల్లలు
అర్ధాంతరంగా యాక్సిడెంట్స్లలో పోవటము, వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందుల్లో పట్టడం అంటే ఉసురు తగులుతుంది అంటారు కదా, ఆ టైప్లో. ఎందుకంటే దువా మిల్తి అంటారు, బ్లెస్సింగ్స్ ఉంటాయని అంటారు. ఖచ్చితంగా ఉంటాయి. యూ షుడ్ బిలీవ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అంటే మనకి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. పక్కవాడికి అంత అన్నం పెట్టి వాడి కళ్ళలో ఆనందం చూడగలిగిన జీవితాలు ఉన్న కాన్సెప్ట్ మనవి. ఎంత బాగుంటుంది అది. బలభద్రపాత్రుని రమణి గారు అది ఒక మూవీకి సంబంధించి డైలాగ్ కూడా, ఆ డైలాగ్ మీకు అది చాలా ఇష్టం కూడా నేను చెప్పాను, విన్నాను. అది పిట్టకింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం అని. ఇంట్రెస్టింగ్లీ ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. అందరి బంధువు నేను యాక్ట్ చేశాను. అంతకంటే అది మొత్తం లైఫ్ అంతా చెప్పింది. ఆ అమ్మాయి సొంతంగా రాసిందో, సారీ రమణి, సొంతంగా రాసిందో కాపీ కొట్టొచ్చింది తెలియదు, కానీ అద్భుతం మొత్తం. అంటే జీవిత సారాంశం అంతా ఆ 3 మొక్కలు చెప్పిందాను. మా దగ్గర ఇప్పుడు నాకు మొక్కలంటే చాలా ఇష్టం. పైన ఒక 200-300 పాట్లలో అన్నీ పెట్టేవాడిని. బోల్డ్ని పెట్లు వస్తాయి పొద్దున పూట. నేల అంతా చేసి ఆ తర్వాత నేలకి వెళ్ళి చెట్లన్నీ పెట్టాను. అద్భుతంగా ఉంటాయి చెట్లు. అండ్ వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ గ్రీన్ థెరపీ. ఆ గ్రీన్ థెరపీలో మీరు మొక్కలతో మాట్లాడటం అనేది ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ జగదీష్ చంద్రబోస్ అనుకుంటా, మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, వాడిపోతాయి ఎగిడిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. స్ట్రెస్ బస్టర్స్ అవన్నీ. ఎంత టెన్షన్లో ఉండి నన్ను అడిగితే అసలు చచ్చిపోదాం అనుకుని సూసైడ్ చేసుకుందాం అనుకునే వాడికి మందుకి పెడితే ఒక మంచి మొక్క తీసుకెళ్ళి యూ సీ దట్ ప్లాంట్ ఫర్ అబౌట్ 5 minutes అనండి మానేస్తారు. 100% ఖచ్చితంగా. అండ్ డిప్రెషన్లో ఉండి ఏంటి అసలు కెరీర్ బాగాలేదు, ఇంకోటి బాగాలేదు, అది బాగాలేదు అనుకున్నప్పుడు, మా బాస్ జీతం పెంచలేదని మీరు అనుకుంటున్నప్పుడు ఏదైనా 4 మొక్కల దగ్గరికి వెళ్ళి వాటితో కూర్చుని ఎండిపోయినవి ఉంటే తీసి కొంచెం ఆ మట్టి అంతా కెలికి చూసి జస్ట్ కాన్సన్ట్రేట్ అన్న కొంత స్ప్రే వాటర్ చేసి అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. అండ్ ఐ ప్రూవ్ ఇట్. మేబీ కొన్ని విజువల్స్ కూడా పంపుతాను, అవసరమైతే ఈ విజువల్ దీంట్లో కూడా వేయచ్చు. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ అదొకటి నేను బాగా బిలీవ్ చేస్తాను. అదే ఎందుకంటే అమ్మాయి రమణి మొక్క కింద ఎరువు అని కూడా అందులో యాడ్ చేయొచ్చు బహుశా ఆ డైలాగ్లో. పిట్టకి పశువుకి మనిషికి అంది, మొక్కల్ని మాత్రం మర్చిపోయింది. మేబీ ఆ ప్రాసెస్తో పాటు తను కూడా ఇది కూడా యాడ్ చేస్తే, మొక్కలకు కూడా చేస్తే ఆర్గానిక్ పిచ్చి పడిపోయింది కదా అందరికీ. అవునండి. అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే నాటకాలు, రేడియో, సినిమాలు, ఇలా మీ ప్రహసనం గురించి మనం మాట్లాడుకుంటే పెద్దగా యాక్టింగ్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు లేదనుకోవచ్చు అంటారా? ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, ఇవి చిలకే చేస్తారు కదా. అంటే యాక్టింగ్ ఇంపార్టెన్స్ నేను చాలా సెలెక్టివ్గా తీసుకుంటాను అది అనుకోవట్లేదు. నాకు అన్నీ వస్తాయి, నేను ఇంతే చేయగలను అనుకునే వాళ్ళని కాబట్టి వస్తే నేను చేస్తున్నాను. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏమైందంటే నాకు 2 ఇష్యూస్లలో ఉంటాయి. ఒకటి, నేను రెమ్యునరేషన్లో ఖచ్చితంగా ఉంటాను, మా మేనేజర్ ఏదో ఫిక్స్ చేస్తారు. రెండోది, మరీ చిన్న వేషం రెమ్యునరేషన్ ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా చేయను. ఎందుకంటే ఐ హీన్ ఫైటింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ ఫిల్మ్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ దట్. నాకు ఇచ్చే రెమ్యునరేషన్లో సగము పావలాతో ఇంకో జూనియర్ ఆర్టిస్ట్కి ఇస్తే అతనికి నెల పొడుగున ఆ గ్రాసం పెడుతుంది. అందుకని ఎంత పెద్ద సినిమా అయినా ఆ వేషం ఇది రెమ్యునరేషన్ నో ప్రాబ్లం అని అన్నా కూడా నేను చేయను. అది కొన్ని ఇష్యూస్లలో మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్. సో అందుకని ఇష్టం, ఆ నటన అంటే ఇష్టం. బస్ ఇంటర్వ్యూలో కూడా వీలైనంత వరకు ఆ నటన జొప్పిస్తూ ఆంగికము ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో తెలియదు, కానీ అట్లా ఇష్టం. బట్ నాకేంటంటే నటన ఎంత ఇష్టమో ప్రొఫెషన్ కూడా అంతే ఇష్టం. మళ్ళీ మాట్లాడితే ప్రెషర్ ఎక్కువ ఇష్టం. ఓకే. ఎందుకంటే బాగా కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక ఇనీషియల్గా 15-20 ఏళ్ల పాటు 200 మర్డర్ కేసెస్ చేశారు. ఆ తర్వాత ఇది అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ ఫోర్స్ టు స్పెషలైజ్ ఇన్ ది మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్. ఈ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, ఈ వివాహ సంబంధమైన కేసుల్లో వెళ్ళినప్పుడు ఎమోషనల్గా మనం కనెక్ట్ అయితే తప్ప ఈ కేసెస్ చేయలేం. ముఖ్యంగా నేను మా లాంటి వాళ్ళు మేము చేయలేం. అందుకని కనెక్ట్ అవ్వటంతో అతృప్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. కొన్ని జీవితాల్లోని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతూ ఉంటాం అట్లా. అందుకని సో సినిమాలకి సంబంధించినంత వరకు కానీ లక్కీగా అంటే మంచి డైరెక్టర్లు, మంచి సినిమాలు, మంచి వేషాలు, మంచి ఫాదరు వేషాలే వేశాను. అంటే మంచి వేషాలు వేసాను కానీ వెధ వేషాలు ఏవి వేయాలి సినిమాల్లో కూడా అట్లా. సో సినిమాల్లో అది నాటకాలు ఎక్కువగా 5వ క్లాస్ నుంచి నాటకాలు వేయటం మొదలెట్టాను.
నేను అశోక్ కుమార్ అని ఉండేవాడు నీడిగల్ దగ్గర. మేమందరం 5వ క్లాస్ నుంచి నాటకాలు బాలానంద నుంచి చేసాం. ఆ తర్వాత థియేటర్కి వచ్చిన తర్వాత చన్నమౌళి గారు, తనికెళ్ళ భరణి, రాళ్లపల్లి, తల్లావజ్జల సుందరం, అశోక్ కుమార్ మేమంతా ఒక టీం లాగా చేయటం. రేడియోలో చాలా అవి అప్పుడు కూడా లీగల్ అండ్ సోషల్ ఇష్యూస్ ఎక్కువ చేసేవాడిని. ఆ తర్వాత టెలివిజన్కి వెళ్ళాం. దెన్ కొన్ని సినిమాలు, నాటకాలు, రేడియోలు, సినిమాలు, టీవీ. ప్రొఫెషన్ ఇప్పుడు నా ప్రొఫెషన్. సార్ అలాగే ప్రజల అవసరార్థం లీగల్ న్యూస్ ఛానల్ అని మీరు మొదలు పెట్టారని చెప్పాను, దాని గురించి ఆయన కొంచెం చెప్తారు. మేమిద్దరం నేను మా కలిసి లీగల్ న్యూస్ ఛానల్ అని పెట్టడానికి కావాలంటే 3 to 4 minutes బిట్స్. చాలా చిన్న విషయం. ఇందాక నేను మీకు చెప్పాను, అంటే పీపుల్ షుడ్ హ్యావ్ బేసిక్ లీగల్ నాలెడ్జ్ అని చెప్పేసి. అంటే కొంతమంది ఏంటంటే ఎక్కడి నుంచి కోర్టు నుంచి సమన్స్ వస్తాయి, వాళ్ళు కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఎల్లుండి రావాలి అని అంటారు. కంగారు పడిపోయి లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకోటి చేసి హడావిడి పడిపోయి బయలుదేరుకుంటారు. తీరా చూస్తే ఏంటి, ఎప్పుడు అతనే అదే దట్ ఈస్ సమన్ టు విట్నెస్. అంటే ఎప్పుడేదో కేసు ఏదో చిన్న కేసు ఏదో యాక్సిడెంట్ లాంటి కేసు ఏదైనా అయితే వీళ్ళు వచ్చి కోర్టుకు వచ్చి ఏం జరిగిందో చూసి చెప్పాలని అది తెలియదు వాళ్ళకి. దాంతో ఏదో కోర్టు అనేసరికి భయం బూచాలు చేస్తారు. దానికి సంబంధించిన యూ డోంట్ నీడ్ టు వరీ, పలానా చోటు ఏ డేట్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకోండి, వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు చూసిన 4 ముగ్గురు చెప్పేయండి అని చెప్పారు. అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించి ఎక్కువ చేసాం. ఆ మధ్య ఈ 490 కేసులలో హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అరెస్ట్ చేసేస్తున్నారు. అందుకని సుప్రీంకోర్టు కొన్ని కోర్టులలో క్లియర్గా చెప్పినంటే అరెస్ట్ చేయకూడదు, అరెస్ట్ చేసే ముందు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, తర్వాత నోటీస్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ చేయాలి, మీడియేషన్ చేయాలి, దాని యాక్ట్ ప్రకారంగా మ్యారేజెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ప్రతి దాని మీద ఒక 3-4 విషయాలు చెప్తాం. దిస్ ఛానల్ ఈజ్ మోర్ పాపులర్ అంటే ఇండియాలో కాకుండా US, UK, ఆస్ట్రేలియా, కెనడా ఈ 4 దేశాల్లో కూడా బాగా పాపులర్. లక్కీగా అందులో చూసిన వాళ్ళు చూసి మా దగ్గర చూసే వాళ్ళు 5-10% ఉన్నా చాలా మటుకు ఏం చేస్తారంటే మేము చూసాను సార్, చూసిన తర్వాత ఇలా అనుకున్నాం, మేము డిస్కస్ చేసాం, దాని ప్రకారంగా మేము వీఆర్ ఏబుల్ టు గెట్ జస్టిస్ అని అంటున్నాం. ఇంకోటి ఏంటంటే కోర్టుకి వెళ్ళకండి, లాయర్ల దగ్గరికి వెళ్ళకండి, పోలీసుల దగ్గరికి వెళ్ళకండి, ఏదైనా ఉంటే మీరే యు ఆర్ ది బెటర్ పర్సన్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ అంటున్నాం. In fact, Madam specialized in the counseling and mediation and all that. She says that pre-marital counseling కావాలి and pre-marital agreements కావాలి. మ్యారేజ్ తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉంటే కౌన్సిలింగ్ ద్వారా అయితే యూ నీడ్ ఎ ఫ్రెండ్. ఇన్ ఫ్యాక్ట్ ఇంతకుముందు మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది కాబట్టి తాత, అమ్మమ్మ, బామ్మ వీళ్ళే కౌన్సిలర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరే కదా లింగ్ బట్టి, ఎందుకంటే నేను నా మగుడు ఇంకెవరు అక్కర్లేదు. ఆ కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కౌన్సిల్ కావాలి అని దాని మీద బాగా ఫోకస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీడియా వీఆర్ ఆల్సో టోటలీ డిసప్పాయింటెడ్. మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తుంటే రెగ్యులర్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కాకుండా రెగ్యులర్గా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే బాగుండేది, ఎక్కువ అవేర్నెస్ వచ్చేది. ఇంకా కోర్టులు అంటే భయం పోలా, పోలీసులు అంటే భయం పోలా. ఎందుకంటే ఎంత భయం పోకపోయినా వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, జస్టిస్ టు ది డోర్ స్టెప్స్ లాగా. మాకు వీలైనంత వరకు చేస్తా ఉన్నాం. ఇట్స్ గివింగ్ వండర్ఫుల్ అదేసి. ఇంకొంచెం ప్రొఫెషనల్గా మీలాగా ఇంకొంచెం టెక్నికల్ సపోర్టు స్టాఫ్ని పెట్టుకుని ఎక్కువ జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. మేబీ ఫస్ట్ టైం నౌ ఐఎమ్ రివీలింగ్ ఇట్. రక్ష తరఫున మా లీగల్ న్యూస్ ఛానల్ తరఫున పబ్లిక్ ట్రయల్ అని మేము స్టార్ట్ చేస్తాం. పబ్లిక్ ట్రయల్, జ్యూరీ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఖచ్చితంగా జస్టిస్ ఉంటారు. దానివల్ల సంవత్సరాలు డికేట్స్ డిలేకి ఆస్కారం ఉండదు. ఇదేం కొత్త పాయింట్ ఏం కాదు. లీగల్ సర్వీసెస్ అథారిటీ, లోక్ అదాలత్, ప్రజా న్యాయపీఠం అని మేము ఏదైతే ఓన్లీ త్రూ జ్యుడిషియరీ గవర్నమెంట్ ద్వారా చేయాలనుకుని నిర్ణయాలు చేసాం. ఇప్పుడు వాళ్ళకి సాయంగా మేమే చేద్దామని, మేబీ వాళ్ళు కనుక రియాక్ట్ అయితే ఇంకొంచెం బెటర్. మీలాంటి మీడియా వాళ్ళు కూడా పార్ట్నర్స్ లాగా అయితే అద్భుతంగా సొసైటీకి ఇంకొంచెం మంచి చేయడానికి. అంటే మీరు ఎక్కువ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన పనులు ఎక్కువ చేస్తూ ఉంటారని విన్నాము. ఆ ప్యాషన్ ఏంటి? అంటే ఏమైపోయింది, పేపర్లలో లా చదివినప్పటికీ 40 ఏళ్ళు ప్రాక్టీస్. లా చదివినప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఈ ప్రాబ్లం ఉండకూడదు, దీనికి సొల్యూషన్. ఇన్ఫ్యాక్ట్ యూ నేమ్ ఎనీ ప్రాబ్లం,
అంటే నాకు ఈ బాధ కలిగింది, ఈ కష్టం కలిగింది, ఈ ఇబ్బంది కలిగింది అని చెప్పండి. దానికి ఒక చట్టం ఉంది. ఇవాళ రేపు నిన్న కాదు, ఇంకా చట్టాలు రావాలి, కొత్త చట్టాలు రావాలక్కల్లా. ఇంకొక 100 ఏళ్లకి కావాల్సిన చట్టాలన్నీ ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయటం రాష్ట్రం. మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతాం అంతే. అందుకుంటారు అయ్యా తెలియట్లేదే. ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ ఏంటండి, ఈ డోర్ ఇలా నాక్ తీసుకుని బయటకు వచ్చేస్తే సరిపోతుంది అని మనకి తెలుస్తుంది. మనం వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళి డోర్ తీసుకురాకపోతున్నాం. మనం ఇటువ పక్కన అలా నాలుగు ఇలాంటి వచ్చేయండి మనకి ఎంత తప్పని పడతాం తెలుసు. మనం అది డూసీ చెప్పు అని అంటాం కదా. అట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని చూసి మాకు తెలియటం మూలంగా, లా తెలుసుకోవటం మూలంగా, చదవటం మూలంగా ఆ ప్యాషన్, ఆ పెయిన్ వల్ల వేరే చేస్తాం. ఇన్ఫాక్ట్ నా 1 year నుంచి నాకు న్యూస్ పేపర్లు కూడా మానిపించేసింది. ఎందుకంటే అన్ని పేపర్ కటింగ్లు కట్టేసేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేయటమో ఇంకోటి ఏటో చేస్తున్నారు కాబట్టి అది రద్దీలో అవడానికి కూడా పనికిరాదు కదా. మీరు అలా చేసిన అది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దానికి సంబంధించి ఏదైనా మీరు విన్నాయా సార్? చాలా. అవునా? లోక్ అదాలత్ ఇందాక చెప్పాను కదా, పర్మనెంట్ అండ్ కంటిన్యూస్ లోక్ అదాలత్ పెట్టాలని చట్టం ఉన్నా వాళ్ళు చేయకపోవడంతో ఈ వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ బోర్డు, కన్సూమర్ ఫోరం అన్నింటి పెట్టించాం. హైకోర్టు రిటేసి. అలాగే ఒకసారి ఇప్పుడు ఒక అంధ బాలుడు బ్లైండ్ హాస్టల్ వచ్చి 4th floor నుంచి కింద పడిపోయాడు. దాంట్లో అది చూసుకుని నేను ఇమీడియట్గా మనం రిటేసేసరికి వాళ్ళు కోర్టు వాళ్ళు కూడా ఈ బీజింగ్ డిక్లరేషన్స్ అవి ఇవన్నీ చెప్పించేసి ఇమీడియట్గా 50,000 ఆ పిల్లాడి తల్లికి మంజూరు చేసి 1 weekలో వాళ్ళ తల్లికి కూడా నేనెవరో తెలియదు. అంటే ఈ ఇన్సిడెంట్ అయిపోయింది, లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ని పెట్టుకుని ఫీజు ఇచ్చి కోర్టులో కేసేయాలి లేదు. పేపర్లో చూసాను, నేను లెటర్ రాశాను. హైకోర్టు కూడా అంతే అద్భుతంగా స్పందించింది. ఆ 50,000 ఇచ్చాను. తర్వాత ఈ బీజింగ్ డిక్లరేషన్స్ అవన్నీ పెట్టి కోర్టుకి అసిస్టెంట్స్గా ఎడ్యుకేషన్ క్యూరేషన్ పెట్టి డిస్కస్ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని బ్లైండ్ హాస్టల్స్ ఈ ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పారు. ఇది నేను చెప్పుకుంటే తప్ప నాకు తెలియదు. బట్ నాకు ఎంత తృప్తి, మాకు మనం వెళ్ళి ఇంత అద్భుతంగా పనిచేశారు ఇది ఒక తృప్తి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? న్యూస్ పేపర్లు మానేశారు, మరి మీకు ప్రజలు మీలాంటి వాళ్ళు కూడా పట్టించుకోపోతారు. అంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. ఆ బ్లైండ్ హాస్టల్ ఉంది కదా, అవి మన కంటిన్యూ వృద్ధాక్ష మనం మొన్న ఈ మధ్య నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడల్లో లేదా పచ్చిమిరకాయ బడ్డీలు ఉంటే అందులో వచ్చి అవి కూడా పట్టుకుంటుంటాను మాకు తెలియకుండా. అందులో వృద్ధాప్య పెన్షన్ కోసం 2 floors ఎక్కాల్సిన ఇష్యూ అని కనిపించింది సికింద్రాబాద్ దగ్గర. దానికి సంబంధించి కూడా బిల్ చేశారు. అదేదో గ్రౌండ్ ఫ్లోర్లోకి మార్చారని వింటారు. రవితేజ బలాదూర్ అనే సినిమాలో ఒక స్విమ్మర్ కథను పడిపోయాడు, చచ్చిపోయాడు. డూప్ ఎక్కడ వైజాగ్లోనే ఎక్కడ ఇమీడియట్గా దానికి సంబంధించిన మామూలుగా నేను విన్నది ఏంటంటే ఆ యూనియన్లు వీళ్ళందరూ కలిసేసి 1,00,000 2 లక్షలు తెచ్చేసి క్లోజ్ చేసేవాడు. నేను ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్కి రాసి ఇవన్నీ రాసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వైజాగ్ నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకుని 7,70,000 రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇచ్చారు. ఆ ఫ్యామిలీకి కూడా తెలియదు ఏంటంటే అంటే పలానా వాళ్ళు ఇచ్చారు, ఇందువల్ల వచ్చింది అని కూడా అంటే పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదని కాదు, కానీ మన ఇద్దరు చేశాం. ఒక నేను అందరికీ చెప్పేది మా లీగల్ మినిస్టర్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా చదువు వచ్చిన తెలుగు ఇంగ్లీషు రాయని ప్రతి వాళ్ళు ఒక లెటర్ రాయండి. ఇది హైకోర్టు ఇష్యూస్ అయితే మెంబర్ సెక్రటరీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని రాస్తే వాళ్ళు బిల్ కింద తీసుకుంటారు. ధర్మపీఠం 25 ఏళ్ల క్రితం ఈ దేశంలో మొట్టమొదటిసారి హైకోర్టు జడ్జెస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి టీవీలో ఒక 15-20 సిరీస్ చేశారు ఇటువంటి ఇష్యూస్. అవేర్నెస్ నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చేంత వరకు అప్పటి వరకు ఏ హైకోర్టు జడ్జి ఈ దేశంలోనే మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. జస్టిస్ రామాంజనేయులు, దెన్ జస్టిస్ చంద్రకేశ్వరి, జస్టిస్ రఘువీర్, జస్టిస్ అమరేశ్వరి, వీళ్ళందరూ కూడా అందులో వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓన్లీ థింగ్ ఇస్ చదువుకున్నవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు బయటకు వచ్చి ఇలా చేయండి అని ఒక మాట సాయం అది చేస్తే అద్భుతంగా ఉంటుంది. దట్ వీ డిడ్ ఇట్. అంటే ఆ తృప్తి ఇంకా చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మేబీ ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఇంకొంచెం ఎక్కువ మనం నాకు తెలియదు ఎంతమంది వ్యూవర్షిప్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని కూడా తెలియదు. ఆ మధ్య మా వాళ్ళు చూస్తే ఎవరో ఫ్రెండ్ క్లయింట్ చేస్తే ఒక 5,000 మంది సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు. అబ్బో భలే ఉందని అని అంటారు. తెలిస్తే ఆ పాస్వర్డ్ అని మాకు తెలియక అది పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేద్దాం. ఎందుకంటే హౌ టు
యూటిలైజ్ టెక్నాలజీ, హౌ టు మేక్ మనీ అనేది తెలియదు. ఓకే. బట్ గాడ్ ఈస్ గివింగ్ సఫిషియంట్ మనీ టు బీ హ్యాపీ. మా ఫ్యామిలీ మాకు మేము ముద్దలు తిని ఎవరైనా వస్తే వాళ్ళకి ముద్దలు పెట్టే పరిస్థితిలోనే ఉన్నాం కాబట్టి అసలు టెన్షన్ లేదు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. అది లీగల్గా మేము సాధించింది. ఇది చిత్రపురి కాలనీ సంబంధించి మరి మీకు ఏమి చేయాలనిపించలేదా? మీ చిత్ర పరిశ్రమే కదా అది. ఒక 18 సంవత్సరాల నుంచి దీని మీద ఫైట్ చేస్తాం. నిజమా? చిత్రపురి ఓకే. 18 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తూ అక్కడ కొన్ని వందల కోట్ల అన్యాయం జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, రేపొద్దు కూడా జరుగుతూనే ఉంటాయి. మేము ఫైట్ చేసి కోర్టులో కేసులు వేసి కోఆపరేటివ్ ఆఫీసర్లకి ఇచ్చి లేబర్ డిపార్ట్మెంట్స్కి అది ఇస్తే నా బాధపడలేక అంటే బీజేపీ సినిమా సెల్ నుంచి కూడా చేశాను రిప్రజెంటేషన్స్ అవన్నీ చేస్తే ఫైనల్గా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ప్లస్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫేక్ మెంబర్షిప్ అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఎంక్వైరీ చేయండి అని వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ కూడా వేశారు నవంబర్లో. లేదు సార్, ఎంత చేసినా కూడా నిజంగా కూడా అక్కడ 50% పైగా అసలు చిత్ర పరిశ్రమకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. అడ్వకేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్, పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు. బట్ హూ షుడ్ ఆస్క్? నేను ఒక్కడే అంటాను, నేను ఒక్కడే చేస్తున్నాను. ఆన్ రికార్డ్ దారుణం. ఇది కంటిన్యూ అవుతున్నాను. కాకపోతే ఏమవుతుందంటే సినిమా అన్న పాయింట్ బేసిక్గా అన్ని పొలిటికల్ పార్టీస్కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నది, ఆఖరి ఉన్నది. అంతెందుకు అన్ని రకాల ఫైట్స్ చేసినప్పుడు మొత్తం ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. వేటూరి సుందరరామూర్తి గారు లాంటి వాళ్ళకి ఇది లేదు. ఆ కేసు ఆయన కేసు నేనే చేశాను. కాంతారావు గారికి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావుకి ఆన్ పార్ విత్ ప్రతిభ ఉన్న కళాకారుడు కాంతారావు. వాళ్ళ ఫ్యామిలీ కష్టాల్లో ఉందని ఆయన డబుల్ బెడ్రూమ్ ఆటో వాళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ వల్ల ఇవ్వండి అంటే ఈ రోజుకి ఇవ్వాలి. సో చాలామంది చాలా కష్టాల్లో ఉన్నారు, దారుణాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పటికి కూడా మీకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారు కదా, 2 రాష్ట్రాలు ఉన్నాయి, 2 చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, 2 ఎంపీసీలు ఉన్నాయి, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఉన్నారు. కానీ ఒకే సినిమా అథారిటీ పెత్తనం జరాయిస్తున్నారు. ఇప్పటికీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తెలియదు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణకి తెలంగాణ సినిమా లేదు, ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమ రాదు. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు 2 రాష్ట్రాలని వెళ్తారు. ఆ నలుగురు అది ఖచ్చితం, క్లియర్. నో గవర్నమెంట్ కెన్ డూ ఇట్ అవుట్ అన్లెస్ అండ్ అంటిల్ పబ్లిక్. ఇప్పుడు పాప హోదా కోసం కష్టపడుతున్నాం కదా, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, శివాజీ అందరూ రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నదే కదా. అక్కడ స్టూడియోలు కట్టచ్చు, అక్కడ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు, కనీసం 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఇంకో 1,00,000 కోట్లు పెట్టి విదేశీ కొరియా వాళ్ళు రాక్కల్లా, వీళ్ళ స్టూడియోలు ఇళ్ళు యాక్టివిటీ షూటింగ్లు అక్కడ చేస్తే పాప మన సోదర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటి ఏం లేదుగా, ఇన్కమ్ లేదు, సినిమా లేదుగా. ఇప్పుడు మనకి ఆత్మాభిమానం కదా. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో సినిమా కావాలంటే పాపం ఆ అభిమానాన్ని చంపుకొని బాధపడుతూ కుమిలిపోతూ హైదరాబాద్కి పక్క రాష్ట్రం కావాలి, వాళ్ళకి సినిమా ఏది? సో అక్కడ సినిమా ఉండాలి, ఇక్కడ సినిమా, తెలుగు సినిమా ఉండాలి, తెలంగాణ సినిమా ఉండాలి. సో చిన్నప్పటి కానీ బట్ ఒకటి ఎవరు చేసినా ఎన్నేళ్ళు ధరలాగా జరిగినా దొరికితే దొంగలు అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు ఎవరెవరైతే ఇందులో ఉన్నవాళ్ళో అందరూ జైలుకి వెళ్ళక తప్పదు ఖచ్చితంగా. నాట్ టుడే టుమారో. అంటే మీరు సపరేట్గా తెలంగాణ చిత్ర పరిశ్రమ అని చెప్పని మీరు సపరేట్గా ఏదో మొదలు పెట్టారని విన్నాను. 2009లో అంటే 14లో తెలంగాణ వచ్చింది. 2009లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని పెట్టారు. అంటే తెలంగాణకి కూడా తెలంగాణలో కూడా నచ్చున్నారు. తెలంగాణ అంటే తక్కువ చూడక్కర్లేదని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇదే మార్చి 10th మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. శివాజీ రాజా ప్రెసిడెంట్ గారు వాళ్ళు అదే ఇప్పుడు దాంట్లో అదే అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళే ఉంటారు. వాళ్ళకి తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళే ఉంటారు. వైజాగ్లో కాకినాడలో ప్రాబ్లం ఉంటే వాళ్ళు చచ్చినట్టు హైదరాబాద్ కావాలి. ఇది తెలంగాణ గర్వంగా చెప్పుకోవాలా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సిగ్గుతో తలంచుకోవాలన్నది వాళ్ళని ఆలోచించుకోవాలి. ఎందుకంటే పాప మధ్య ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మిగతా కొంతమంది అన్నారు సినిమాలు మన గురించి మాట్లాడన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, శివాజీ ఇలాంటి వాళ్ళు తప్ప ఏ సినిమా పరిశ్రమ కూడా మాట్లాడలేదే ఆంధ్రప్రదేశ్ గురించి. ఎందుకంటే మాట్లాడితే ఇక్కడ ఇబ్బంది, ఇక్కడ ఉంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా, సినిమా ఒకటే కదా అంటారు.
సినిమా ఒకటే లేదు, తెలంగాణ సినిమా భాష వేరు. అందుకే తెలుగు తల్లి అయింది, తెలుగు తల్లి తెలంగాణ తల్లి అయింది. ఆంధ్ర సారస్వత పరిషత్ కాదు తెలంగాణ సారస్వత పరిషత్ అయింది. గిడుగు రామూర్తి పంతులు గిడుగు సీతాపతి ఆయన పుట్టినరోజు అక్కడ అధికార భాషా దినోత్సవం అయింది. ఇక్కడ కాళోజీ నారాయణరావు స్మృతిలో ఇక్కడ తెలంగాణ భాషా దినోత్సవం అయింది. తెలంగాణ సాహిత్య పరిషత్ ఉంది, తెలుగు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఉంది. ఇన్ని విడిపోయినప్పుడు ఒక సినిమానే విడిపోలేదంటే దీని వెనక ఎంత బలమైన మాఫియా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అందరికి ఇప్పుడు దీని గురించి మీరు గట్టిగా ఏం ప్రయత్నాలు చేయట్లేదా మరి? బాగా నాకు నాకు నా బలానికి మించిన ప్రయత్నం చేశాను. టోటల్గా ఫీల్. ఎందుకంటే ఇప్పుడు చలిచీమలు కదా, చలిచీమని కదలాలి. అంటే ఇప్పుడు కేటీఆర్ కానీ లేదంటే కేసీఆర్ గారికి కానీ మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? బాగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఎఫ్డీసీకి ఇచ్చాం. అక్కడి నుంచి ఎఫ్డీసీ వాళ్ళు గవర్నమెంట్కి రాయటం, అన్ని కాగితాలు అన్నీ ఆన్ రికార్డే. నేను ఇవాళ మాట్లాడిన ప్రతి మాట ఒక కాగితం ఆధారంగానే మాట్లాడాను. ఇట్స్ నాట్ రాదు నాకు, ఎందుకంటే మాట్లాడటం రాదు. కాగితాలు చెప్తేనే ఇన్ని ఉన్నాయి. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కంటే ముఖ్య కేసీఆర్, ఎందుకంటే కేటీఆర్ ఇప్పుడిప్పుడే ఆయన వస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఏంటంటే 10 సెకండ్లలో తెలంగాణకి సినిమా వస్తుంది. ఇప్పుడు పద్మశ్రీ వీనర్ సింగ్ రావు గారికి పద్మశ్రీ కావాలని చెప్పి 2-3 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాను. ఆయనకు వచ్చిన అవార్డులు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. తెలుగు సినీ ప్రపంచంలో ఈ 70 ఏళ్లలో ఎవరికి రాలా, ఇంకా రాలా. అన్ని అవార్డు వచ్చాయి. ఆయన పద్మశ్రీ లేదు, డాక్టరేట్ లేదు. ఎవరు అడగాలి? ఎవరైనా ఇక్కడున్న వాళ్ళలో కొంతమంది ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు తెలంగాణ వీళ్ళంటే వాళ్ళు కనుక నోరెత్తి తెలంగాణ సినిమా అంటే వీళ్ళు కూడా అయిపోతారు. వీళ్ళకి 6 భాషలు కూడా రావు. మొన్న కుర్రాడు అతను రాకూడని అతను మంచి ఆర్టిస్టు 4-10 సినిమాలు వేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. నిన్న ఝాన్సీ ఇష్యూలో కూడా మనము టీవీ భాషలో కూడా ఆ కుర్రాడు చెప్పింది చాలా టీవీ తీసి అంటే ఫోటోషూట్లు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా సినిమాలో ఛాన్సులు రావట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అందుకే మేము ఆసరా అని ఒకటి ప్రత్యూష మర్డర్ అయినప్పుడు పెట్టాం. జయశ్రీ గారు చైర్పర్సన్గా రక్షా తరపున పెట్టాం. కామారెడ్డి మిగతా వాళ్ళందరూ కలిసి పెట్టాం. ఒక 2-3 ఏళ్ల పాటు మేము చేసిన వర్క్ వల్లే డిఎన్ఏ రిపోర్ట్ ఎంత తొందరగా వచ్చింది ప్రత్యూష ఇష్యూలో. ఆ తర్వాత 2-3 కేసెస్ చేసాం. బట్ అది అన్ని గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు మీటూ తర్వాత కొన్ని చర్చలు, నాకు అందుకే చర్చలు ఇంటర్వ్యూలు అంటే భయం వేస్తుంది, బోర్ కొడుతుంది, అసహ్యం వస్తుంది. కారణం ఏంటంటే మీటూ ఇప్పుడు 2002లో మేము పెట్టింది. ఎన్నేళ్ళు అయింది? ఎందుకు గవర్నమెంట్, ఎందుకు వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చేయట్లేదు? చేసామంటారు. ఎందుకంటే అందరూ కలిసి వచ్చేసి మేమందరం కలిసి ఇలా ఉన్నాం. ఇది నథింగ్ ఈజ్ బీయింగ్ డాన్. ఎందుకంటే ఎవరి స్పెషల్ పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళే తప్ప ప్రజలకి, కామన్ మ్యాన్కి లేదా చిన్న టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి హెల్ప్ చేద్దామన్న ఆలోచనలో ఉంటారు సార్. సో వాళ్ళు ఎందుకు అనుకుంటే అసలు గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీ కానీ అనుకుంటే 2 నిమిషాలు కొన్ని వాడికి. ఇప్పటికీ పాపం ఈ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దానికి నేను 8 ఏళ్ళు లీగల్ అడ్వైజర్ అని ఇప్పుడు లైఫ్ మెంబర్ కూడా. అయినా నా బాధ ఇప్పుడు వాళ్ళు 25 ఏళ్ళు కాబట్టి ఇక్కడ బిల్డింగ్ పెడతారు. ఇక్కడ బిల్డింగ్ పెట్టి తెలంగాణ పేరు పెట్టారు కదా, అక్కడ పెడితే అక్కడ ఆంధ్రాలో పెట్టారు. లేదు, ఒకటే పెడతారు. 2 రాష్ట్రాలకు వెళ్ళి సినిమా విడిపోదు. ఈ థియేటర్ ఆంధ్రాలో థియేటర్లు, తెలంగాణ థియేటర్లు మా చేతిలోనే ఉండాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ మా చేతిలోనే ఉండాలి. ఉండాలి అది ఎప్పుడు ఆ సీఎం అయినా ఈ సీఎం అయినా వాళ్ళ దగ్గరికి కలవాల్సిందే. 2 రాష్ట్రాలకి గవర్నర్ ఎలాగో ఉమ్మడి గవర్నర్ లాగా ఇది ఉమ్మడి సినిమా. దేవుడే రక్షించాలి సినిమా. చిత్రపూర్ కాలనీ సార్ తెలిసిన వాళ్ళు నేను అడిగాను, అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి నేను అడిగితే ఒకే ఫ్యామిలీలో ఆయనకి ఉంది, వాళ్ళ వైఫ్కి ఉంది, వాళ్ళ కూతురికి ఉంది, వాళ్ళ అత్తగారికి ఉంది, కోడలికి ఉంది, కూతురికి ఉంది. ఒకే ఫ్యామిలీలో 6 ఫ్లాట్స్ ఉన్నాయి వాళ్ళకి అక్కడ. ఏంటండి మీరు ఒక్కరే కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో మిగతా కదా? ఏముందండి మా మదరు హెయిర్ సెల్స్ అని పెట్టాము, కార్డు ఉంది, అది అప్లై చేస్తే ఇచ్చేసారు. ఇక మా అత్తగారు ఆవిడ మేకప్ మ్యాన్ అని పెట్టాము. అలాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కళ్ళు పెట్టి ఒకే ఫ్యామిలీలో 6 ఫ్లాట్లు తీసుకున్నారు సార్. నాకు అనిపించింది ఏంటంటే నిజంగా ఇంతకన్నా అన్యాయం ఇంకెక్కడైనా ఉందా అసలు? ఎందుకంటే ఎట్లా చిత్రపురి కాలనీ మీదే ఒక డిబేట్ ఎందుకు పెట్టరు? మీరు ఇంత మంచి ఛానల్, ఇంత పెద్ద ఛానల్, 1,00,000 మంది ఉన్నారు. దాన్ని నేను అదే పబ్లిక్ ట్రైన్ అన్నది.
పబ్లిక్ ట్రయల్ ఫర్ చిత్తపూడి కాలనీ. తప్పకుండా ఇప్పుడు మీరు చెప్పారని నేను చెప్పారని ఇంకోటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. పబ్లిక్ ట్రయల్ అంటే ఒక 15 మంది జూరీ ఉంటారు, క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. న్యాయం అనేది 4 గంటల 5 గంటలలో తెలిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఫ్యామిలీని పిలుస్తాం. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను, నోటీసులలో కూడా చెప్పాను. మీరు వాలంటరీగా సరెండర్ చేస్తే మిమ్మల్ని క్షమించి వదిలేస్తాం, లేకపోతే క్రిమినల్ కేసులు ఉంటారు, జైలుకి వెళ్తాం ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇవాళ కాకపోవచ్చు 4 ఏళ్ళ తర్వాత అది. ఇప్పుడు తెలంగాణ వస్తున్నట్టు ఎవరు వస్తున్నారు ఆ చెడ్డ వచ్చిందా అనుకున్నారు, వచ్చిందిగా నేర పడుతున్నాం. ఈ చచ్చిపోయి ఇప్పుడు ఒక అన్యాయం మీరు అన్నట్టుగా ఒక అన్యాయం జరిగిందంటే పాస్ట్ జరిగిందన్న దానికి 20 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం ఎంజీఆర్ మనం నా చేయి పట్టుకున్నాడు, లేదా డ్రింక్ ఆఫర్ చేశారంటే సెంట్రల్ మినిస్టర్ పదవిపోయింది, అది అయిపోయింది. 20 ఏళ్ళ తర్వాత నేను మనవాడు మొదలెట్టాను. అప్పుడప్పుడు మర్డర్ కేసులలో తవ్వి తీస్తే పొడేలు కనిపించాయి, ఇది 18 ఏళ్ల క్రితం మర్డర్ అని చెప్పి తీస్తున్నారు. చిత్తపూడి కాలనీలో అది కాదు వ్యవహారం. నిన్న జరిగింది, ఇవాళ జరుగుతూ ఉంది, రేపు కూడా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది. మరి అంచేత ఇట్ ఈస్ ongoing crime. This crime is not only against individuals and industry, but against the society. This has to be stopped. And నా ఉద్దేశం ఇది ఈ 10 seconds మీరు ట్విట్టర్లో పెట్టండి, కేటీఆర్ దగ్గర పెట్టండి. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఐ బిలీవ్ దట్ హీఈస్ హియరింగ్ ఇట్. అతనికి కూడా ఎందుకంటే కొత్త గొప్ప చేయాలని తప్పదు, చేద్దామని ఆలోచన. ఐఎమ్ షూర్ ఇటువంటి పెడితే ఎన్ని అడ్డంకులు అయినా రామోజీ ఫిలిం సిటీని తీసుకెళ్ళిపోయి సూట్ కేసులో పెట్టుకుని అక్కడ పెట్టమంటలా. ఇక్కడ ఉండండి, మీరు ఉండండి, మేము ఉంటాం, మీరు మా దగ్గర, మీరు మా గెస్టులు. నేను ఇక్కడ ఉన్నట్టు ఇది నాదేనండి. ఎవరైనా మీరు చూడండి, ఒకసారి ఆలోచిస్తే ఎక్కడ వెళ్ళరా ఇక్కడ సెటిల్ అయిపోయి మేమే ఉన్నామని ఆ టీడీపీలో వచ్చే, కాంగ్రెస్లో వచ్చే, టీఆర్ఎస్లో జంప్ అయిన ఎమ్మెల్యేలు కానీ, దాని ఏమంటారు ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేటర్లు కానీ ఎవరైనా ఎప్పుడైనా గట్టిగా గుండె నిండగా జై తెలంగాణ అన్న విన్నాను. మీరు బైక్ పెట్టారు ఒక్కసారి జై తెలంగాణ అంటారా అని చచ్చిపోతారు. ఏమొక్కరా కాదు, మిమ్మల్ని ఎవరు అనుమానించలేదా? మీరు పుట్టింది తెలంగాణనే, నాకు తెలుసా విషయం. ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదివారు, ఇక్కడే మీ పెళ్ళయింది, ఇక్కడే మీ పిల్లలు, మీ జీవితం మొత్తం అంతా తెలంగాణ. తెలంగాణ బిడ్డ అని చెప్పడంలో ఎక్కడా కూడా 0.1% అనుమానం లేదు ఎవరికి. కానీ మీ భాష చూసి మరి ఆంధ్ర అన్నారా? చాలా మంది అన్నారు. అందుకే మేము అసలు జనరల్ గా ముల్కి అయితే 20 ఏళ్ళు ఉండాలి, ఇక్కడ ఏమంటే 10. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా చట్టం ప్రకారం. నేను ఒకటే అన్నా, ఆంధ్ర వాడైనా, ఆఫ్రికా వాడైనా, అమెరికా వాడైనా తెలంగాణని, తెలంగాణ సంస్కృతిని ద్వేషించకుండా ఇది నాది అని అనుకుంటే మేము హక్కును చేసుకుంటాం అని చెప్పారు. అది డిఫరెన్స్ చెప్పి. ఇంకోటి ఏంటంటే సార్, అక్కడ చిత్రపురి కాలనీలో ఎవరైతే అవుట్ సైడర్స్ వచ్చి ఫ్లాట్స్ వాళ్ళు కొనుక్కుంటున్నారో తర్వాత వాళ్ళు దాని రేటుని పెంచి చిత్ర పరిశ్రమ వాళ్ళకే అమ్ముతున్నారు. రేటు పెంచి అంటే కామన్ మ్యాన్ మనకు అలాగే దొరకలేదు కదా, వాళ్ళు ఇంకో 10 లక్షలు లేక 20 లక్షలు పెడితే అప్ప చేసి కొనుక్కుందాం అనే పరిస్థితిలో వీళ్ళు ఉంటున్నారు. ఈ రేటుకి బయట దొరకదు కదా, ఎలాగో అలా తీసుకుందాం అనే వాళ్ళు కొంతమంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే సార్, యాక్చువల్గా చిత్ర పరిశ్రమ వాళ్ళకి ఇచ్చే ప్రైస్కి అయితే మాత్రం ఫ్లాట్స్ రావట్లేదు అక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సబ్సిడీ రేట్లతో ఇచ్చింది, 47 ఎకరాలు ఇచ్చింది. వాళ్ళేమి కొనుక్కోవాలి ఫస్ట్ పాయింట్. అప్పుడు అడిగితే తీసుకోలేదని వీళ్ళే పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రమే పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇప్పుడు హైకోర్టు కూడా మాకు మొన్న Jan 1 నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందాలిగా, ఈ పరిశ్రమ అభివృద్ధి చెందాలి కదా. ఇప్పుడు బాగుంటే ఎంత బాగుంటుంది, ఇప్పుడు ఇద్దరు బాగుండాలని కదా మనం కోరుకోవాల్సింది. ఇప్పుడు అన్యాయం చేస్తుంటే దాన్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు, కానీ అన్యాయాన్ని ఆపలేకపోతున్నారు అని వాళ్ళు విరవీగుతున్నారు. ఇలాగే ఉంటుంది, ఎందుకంటే బాగా సపోర్ట్ సిస్టమ్తో ఉంటుంది. రేపు పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకోటి ఉన్నాయి, ఇంకోటి ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఉన్నారు. టీఆర్ఎస్కి అధికారానికి వచ్చి ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది. ఈ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు వీళ్ళకి ఏం ప్రాబ్లం అయిందంటే గవర్నమెంట్కి, నేను పెద్దగా వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లా, దీని మీద ఒక గంట సేపు కూర్చునే టైంలు ఉండట్లా వాళ్ళకి. ప్రభుత్వానికి సినిమా అనేది స్మాల్ పాయింట్ కదా, ఊరికే ఎంటర్టైన్మెంట్ ఏమో అనుకుంటున్నారు, అంతకు తప్ప దీన్ని సీరియస్గా తీసుకోవట్లే. ఇది ఎప్పుడైతే ఈ ఇష్యూ పెద్దగా అవుతుంది అని అందరి దృష్టికి వెళ్ళిందో, అన్ని పొలిటికల్ పార్టీలకి దృష్టికి వెళ్ళిందో, ప్రజల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళిందో, ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఆలోచించిన రోజున ఏమవుతుందంటే, ఎవరెవరైతే పరిశ్రమకు సంబంధం లేకుండా ఫాల్స్ అఫిడవిట్స్ ఇచ్చారో, ఫాల్స్ ఎంట్రీస్ ఇచ్చారో, ఆల్రెడీ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి 70 మందిని తీసేశారు. ఓకే,
జరిగింది అట్లా. మనం లీగల్ నోటీసులు ఇచ్చాం. మన మధ్యపోయిన ఆయన రంగారావు గారు, కట్ట రంగారావు గారు, ఆయన తరఫు నుంచి నోటీసెస్ ఇచ్చాం. అవన్నీ వచ్చినాయి బయటికి, అన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. ఇప్పుడు యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ 20 years యాజ్ అన్ అడ్వకేట్ కోర్టు వేసుకుని. ఎప్పుడప్పుడు తెలిసిందనుకోండి మిమ్మల్ని జైలుకి పంపుతారు, 20 ఏళ్ళైనా కూడా. నేను అదేంటంటే ప్రతిసారి అందరికీ చెప్తున్నా, మీరు తప్పు చేశారని మీకు తెలుసు, ఆ తప్పును ఒప్పుకుంటే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద ప్లీడ్ గిల్టీ చేస్తే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ కింద తక్కువ శిక్ష పడుతుంది, అప్రూవర్గా మారితే తక్కువ శిక్ష పడుతుంది, అయిపోద్ది. లేకపోతే ఖచ్చితంగా జైలుకి వెళ్తారు, ఇల్లు పోతుంది, డబ్బులు పోతాయి. ఇప్పుడు దిస్ విల్ కంటిన్యూ. నేను ఈ నేరం చేశాను, నన్ను ఎవరు పట్టించుకోలేడు. ఇప్పుడు మోడీ చేశాడా, కాంగ్రెస్ చేసిందా, ఇంకోటి చేశారా అని ఎంత అనుకున్నా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, 1000 కోట్లున్న సహారా లాంటి వాళ్ళు, విజయమాల్యా లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు, విదేశాలకు పారిపోయారు, మళ్ళీ వాళ్ళని పట్టుకొస్తూనే ఉన్నారు. నేరం చేసిన ఏ వ్యక్తి కూడా చట్టానికి అతీతుడు కాదు, అది గ్రహించమని. ఇవాళ ఏం కాదుగా, రేపేం కాదుగా అని అనుకుంటున్నారు, ఎల్లుండి ఉంది. అది మీడియా చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. ఇప్పుడు రెగ్యులరైజేషన్ అయ్యే ప్రసక్తి ఉండదు, ఇవన్నీ ఇట్స్ నేరం. సో దట్ హ్యాస్ టు బి డన్. బట్ ఇంకోటి పాపం పండాలి కదా. ఇప్పుడు పాపం పండందే ఏది కాదు. ఇప్పుడు కృష్ణుడు కూడా 100 ఒక్కలు పక్కన లెక్క పెట్టాడు. కాకపోతే ఏంటంటే నేను కృష్ణుడు అంత బలవంతుడు కాదు కాబట్టి 100 ఒక్కలు అయిపోయినా కూడా ఇంకో సంచిడి తీసుకుని వంక లెక్క పెడుతూనే ఉంటాను. ఎప్పుడో అప్పుడు పవర్ వస్తుంది. అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన భాష పొరపాటున ఇంట్లో వాడుక భాషగా ఏది ఉందో, మన పెద్దవాళ్ళు ఏ భాష మాట్లాడతారో ఆ భాష మనం మాట్లాడడం వల్ల వీళ్ళు ఆంధ్ర వాళ్ళేమో అని ఒకలాంటి బయట ఇది అయిపోయింది. ఇప్పుడు అంటే తెలంగాణ వచ్చేసింది, వచ్చిన తర్వాత ఆ భాష నిజంగా రాజరిక భాష కింద ఇప్పుడు తెలంగాణ మాట్లాడడమే ఒక ప్యాషన్. ఇప్పుడు తెలంగాణ యాక్సెంట్లో సినిమాలు తీయడం ఒక ప్యాషన్. నిన్నే ఎందుకు అమెజాన్లో సినిమా చూస్తే F2 అనేది వచ్చింది, దాంట్లో వరుణ్ తేజ్ మొత్తం తెలంగాణ యాక్సెంట్ పెట్టాడు. ఎందుకంటే తెలంగాణ కుదరట్లా, ఎందుకంటే హిట్ కావట్లా. ఇప్పుడు వాళ్ళ నేను చెప్పేది అది ఎగ్జాక్ట్లీ రాజముద్ర అయిపోయింది ఇప్పుడు అది భాష అనేది. ఇప్పుడు ఇది కూడా గుర్తించడం కష్టంగా ఉంది మామూలు జనాలకి. అప్పుడు మాట్లాడకపోతే మళ్ళీ తెలంగాణ కాదనుకుంటారేమో భయం కూడా ఉంది ఇప్పుడు. అది వస్తుంది, అది మెల్లగా ఇట్లా చీమల తండ్రిలాగా ఇలా వస్తుంది, చిత్రపురికాలని ముంచుతుంది, ఖచ్చితంగా ముంచుతుంది. దిర్ ఇస్ నో ఎస్కేప్. అది 100%. ఇది ఈ ఇంటర్వ్యూ అసలు ఈ పార్ట్ తీసుకెళ్ళి మీరు వాట్సాప్ గ్రూప్లలోనూ లేదా అది చిత్రపురికాలలో పెద్ద స్క్రీన్ వేసి చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు ఇంకోటి చెప్పండి, జీవితకాలం ఒక నేరం చేసి తప్పించుకున్న ఒక్కరిని చూపించండి. లేదు, ఎప్పుడో అప్పుడు వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, బట్ లైఫ్ టైం అంతా బాగుంటుంది గ్యారంటీ లేదు. ఖచ్చితంగా. అందులో ఇంకోటి, ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సినిమా, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ జీవన విధానం, ఇక్కడున్న తెలంగాణ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొత్త ఉనికిపోతున్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ, అక్కడ ఆంధ్రాలో ఉన్న చిన్న సినిమాలు తీసేవాళ్ళు, మంచి సినిమాలు తీసేవాళ్ళు, 50 లక్షలు, కోటి రూపాయలతో సినిమా తీద్దాం అనుకున్న 100,000 మంది టెక్నీషియన్స్ భగభగ మండిపోతున్నారు. ఈ దాష్టీకం వల్ల, ఈ రెడ్ టేపిజం వల్ల, ఈ ఆశ్రిత పక్షపాతం వల్ల, ఈ దౌర్జన్యాల వల్ల. ఖచ్చితంగా మాఫియా, నేను ఈ సినిమా మాఫియా దావుద్ ఇబ్రహీం కంటే పవర్ఫుల్ మాఫియా. దే ఆర్ మేనేజింగ్, దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ నౌ, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఫర్ ఎవర్. దే షుడ్ రియలైజ్ ఇట్. కనీసం బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళైనా కొంచెం అందుకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చాలామంది జాగ్రత్తగా సేవింగ్ దేర్ స్కిన్ కోసము మీరు ఇందాక అన్నట్టుగా పాటలు పెట్టడం, ఒక క్యారెక్టర్కి పెట్టడం, కొంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయటం, లేదా తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న కొన్ని సినిమాలు తీయటం. ఎందుకంటే ఏమ్రా అన్నాను అనుకో, ఏమిటో అని అనేది రోజులు పోయింది. ఏమిటో అంటే ఆ బాధలకి అదే స్టేజ్కి వచ్చి మనం ఒక్కడే ఇక్కడే ఉంటాను, నేను నాదేముంది అని అంటున్నాను. అందుచేత చిత్తపూరి కాలనీలో ఉన్న వాళ్ళ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి, ఇప్పుడు రెంట్కున్నవాడు ఇల్లు నాది అంటే ఎట్లాంటిది, రెంట్ ఇచ్చినంతసేపు ఉంటుంది. ఇది కూడా అందరికీ 10 ఏళ్ళేగా, అన్నీ 10 ఏళ్ళు ఇచ్చారు. 10 ఏళ్ళ కంటే ముందే 1 ఏడాది 2 ఏళ్ళకే అన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి. టెంపరీ సెక్రటరియట్లన్నీ ఇంకా అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గౌరవంగా వాళ్ళు పెడితే బాగుంటుంది. అగౌరవాన్ని తెచ్చిపెట్టుకుని ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల కదా ఈ ఉద్యమాలన్నీ వచ్చినాయి. అది ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు హోదా కోసం నాకు అదే ఆశ్చర్యం చేస్తుంది. ఇప్పుడు హోదా అంటే ఏమిటి, కొన్ని ఫెసిలిటీస్. మీకు సినిమా పరిశ్రమ ఏదిరా అంటే ఎవరన్నా ఒకసారి ఆన్సర్ చెప్పమండి. ఎన్ని చర్చల్లో ఉందా సినిమా? లేదు.
మీకేం కావాలి రామానాయుడు గారు ఇచ్చిన ఎకరాల కొండ మీద ఒక అక్సెప్ట్ చేశారు, మిగతా ఎకరాలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. ఎఫ్డీస్లో కొన్ని ఉంటాయి పెట్టారు కదా సార్, అంబికా కృష్ణ గారు చూస్తున్నారు కదా, ఆఫీస్ ఉంది, ఏసీ ఉంది, జీతాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మనుషులు లేరంటారు. షూటింగ్లు ఏవి, టెక్నీషియన్స్ ఏవి, అసోసియేషన్స్ ఏవి, అక్కడ ఒక 100 మందికి 1000 మందికి భుక్తి ఏది? ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ మన కృష్ణానగర్ దగ్గరికి వెళ్తే పొద్దున ఒక 500-600 మంది కూర్చుంటారు, అక్కడ వాళ్ళకి ఏది భృతి? ఇప్పటికీ వాళ్ళు మగ్గుతూనే ఉన్నారు. సినిమా పనిస్తారు, మిగతా అంతా ఓకే బాగానే ఉంది. సినిమా కూడా అక్కడ ఉంటే అక్కడున్న పిల్లలకి వాళ్ళు ఇక్కడికి రావాల్సింది. మన ఝాన్సీ ఐ బిలీవ్ దట్ అక్కడ విజయవాడ గుంటూరు అనుకుంటా చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు కదా. ఇప్పుడు విజయవాడలో ఉన్న అమ్మాయిలు, గుంటూరులో ఉన్న అమ్మాయిలు పొద్దున వెళ్ళి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు షూటింగ్కి వెళ్ళి వచ్చినట్టుగా అక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా షూటింగ్కి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయి టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇది నా సూచన ఫర్ ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు ఆ సినిమా అక్కడ ఉండాలి, ఈ సినిమా ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మనము ఇండో అమెరికన్ సినిమాలు, ఇండో రష్యన్ సినిమాలు చేస్తాం. అటువంటిప్పుడు తెలంగాణ ఆంధ్ర ఫిల్మ్ కంబైన్స్ ఎందుకు చేస్తాం? అందరూ చేస్తారు, అందరూ కలిసి ఉంటారు. కాకపోతే ఒకదాన్ని పీక నొక్కేసి తెలంగాణ సినిమాని చంపేద్దాం అనుకుంటే మాత్రం కుదరదు. ఇది మా అసోసియేషన్కి సంబంధించి ఇది ఒక అసోసియేషన్ మాత్రమే, కొంతమంది వ్యక్తులు కలిసి పెట్టిన అసోసియేషన్. అది ఈ కార్డ్స్ చెల్లవు. మీరు డిపాజిట్ చేసినా సరే కార్డు కోసమో మెంబర్షిప్ కోసమో ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకంటే ఒరిజినల్గా ఉన్న ఫిలింకి సంబంధించి ఒరిజినల్గా వేరేది ఉంది, అందరూ రిజిస్టర్ చేసుకోకుండా దాన్ని పక్కన పడేసి ఇది మా అసోసియేషన్ తీసుకొచ్చారని మొన్న మధ్య ఓ పెద్ద ఎవరు ఉన్నారు. దీని సంగతి మీకు అదే కదా, మధ్య నవ్యాంధ్రప్రదేశ్ అని అక్కడ నవ్యాంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అని అక్కడ ఉంది. వాళ్ళు ఏదో తిరుపతిలో మళ్ళీ ప్రాబ్లం చేసి అదొకటి. బహుశా ప్రతాప్ రామకృష్ణ గౌడ్ అని అతను ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టి అన్ని ఆ కార్డులు అవన్నీ ఇస్తున్నారు. చల్లకపోవటం అనేది ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను పెట్టాను 2009లో పెట్టా, తెలంగాణ రాకముందు. ఇప్పుడు తెలంగాణ కోసం మాట్లాడే చాలా పెద్ద వాళ్ళు అడ్వైజర్లుగా ఉండటానికి కూడా భయపడిపోయారు. వస్తున్నారు అదే ఎందుకు సార్ అని. దాంట్లో నేనేం చేశాను, ఏడాదికి 10 రూపాయలు పెట్టా. ఏడాదికి 10 రూపాయలు, నెలకు రూపాయి కూడా పడదు. అంటే ఏంటంటే మెంబర్షిప్తో ఏం చేస్తాం వాళ్ళకి. సో అదొక నేను చెప్పే కదా, ఇప్పుడు డబ్బు సంపాదించడానికి, తద్వారా కొద్దో గొప్ప పేరు సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటే మాత్రం అవన్నీ నిలబడవు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికీ ఆ అసోసియేషన్స్కి వేటికి కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలా. ఇప్పటికీ ఆ ఆర్గనైజేషన్స్ని, ఆ ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళు పిలుస్తున్నారు, మీటింగ్లు పిలుస్తున్నారు. ఏపీనే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి అక్కడ 100 ఎకరాలు ఇస్తే అక్కడికి వెళ్ళొచ్చు కదా. మీరు వెళ్ళట్లేదా అసలు? ఏ మీటింగ్స్కి దీనికి అటెండ్ అవ్వట్లేదా మీరు? అస్సలు అంటే ఎందుకంటే ఇప్పుడు అనువుగాని చోటనండి, ఇబ్బందిగా ఉన్న చోటనండి, మన మాట వినని చోటనండి. ఇప్పుడు నేను ఆ మధ్య లీగల్ అడ్వైజర్గా ఉన్నప్పుడు చెప్పా, బాగా గుర్తుంది. రాళ్లపల్లి ఆయన ఎవరో విజయవాడ నుంచి ఒకతను హెల్త్ బాగాలేదు, నాకు కొంచెం ఫైనాన్స్ సాయం చేయండి అంటే దానికి మీటింగ్లు పెట్టుకుని నెక్స్ట్ మీటింగ్లో చేద్దాం అంటే నాకు బాగా కోపం వచ్చి గట్టిగా అరిచి డిఫర్ అయ్యాను. ఆ తర్వాత 4 రోజులకి ఆయన చచ్చిపోయారు. ఆ తర్వాత కోపం వచ్చి అందరికీ లెటర్లు రాశా. ఇప్పుడు మనము ఇక్కడ విజయవాడలో పెద్ద ఆర్టిస్ట్ అతను. ఆ తర్వాత నేను ఆయన కట్టెలకు 1000 రూపాయలు ఇవ్వండి, 2 నిమిషాల మౌనం పాటించండి, అంతకంటే ఏం చేయలేము మనం అని చెప్పేసి చాలా బాధ. ఇప్పుడు పావులా శ్యామలని సకాలతో అప్పుడు 10,000 ఇచ్చావు, ఇది చెప్పుకోవటం తప్ప కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనుకున్న వాళ్ళు ఒక ఆర్టిస్ట్ కూడా ఆవిడ నాకు సాయం చేయమని ఎప్పుడు అడగట్లే పాపం. నాకు నెలకు 5-6 రోజులు వేషం ఉంటే నేను నా కూతురు బతుకుతామండి అని అంటుంది. 5-6 రోజులు వేషం ఇవ్వలేరు వీళ్ళకి. ఆవిడకి అంత 2000 మహానటులు నటి బహుమతులు తీసుకున్న ఆవిడ. బట్ మీరు ఇందాక అన్నట్టుగా అన్యాయం, అరాచకం దట్ విల్ స్టాప్, దట్ హ్యాస్ టు బి స్టాప్డ్. కాకపోతే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనుకుంటే సిన్సియర్గా అనుకుంటే వాళ్ళ ఆస్తులు ఎక్కడికి పోవు, వాళ్ళ డబ్బులు ఎక్కడికి పోయి. అంతేందుకు హరికృష్ణ గారు ఎన్టీఆర్ హార్టికల్చర్కి సంబంధించినంతవరకు ఈ రోజుకి 66 లక్షల రూపాయలు తెలంగాణకి బాకీ ఉన్నారు. ఆంధ్రిక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 1 కోటి రూపాయలు బాకీ ఉన్నారు ఈ రోజుకి. ఇవాళ అది ఎక్కడ మాఫీ చేయించుకుందామని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ రేపొద్దున నేను కోర్టులో కేసులో అంటే ఒక్కడిని చేయలేను కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు చేసాం మనము. బట్ అప్పుడు ఇబ్బందిగా, ఈ గౌరవాలు పోతాయిగా. ఇవి విన్న వాళ్ళందరూ నిజంగా చీతు అంటారు. ఎందుకు అనిపించుకోవటం? ఎందుకంటే సినిమా వాళ్ళు అంటే మేము ఎంత గొప్పవాళ్ళం అంటే, మేము ఏం కొనమంటే అది కొంటారు, ఏం తినమంటే అది తింటారు, ఏది తాగమంటే అది తాగుతారు. అంత గొప్పవాళ్ళం. మీరు రెగ్యులర్గా థమ్స్అప్ ఇష్టం అనుకోండి,
ఇంకోటి ఎవడో వచ్చి స్ప్రైట్ తాగమంటే మేము అది మానేసి స్ప్రైట్ తాగుతారు. ఈ మనీని తీసేసి రామరాజు కాటన్ వేసుకోమంటే అది వేసుకుంటారు. ఆ గోల్డ్ తీసుకోండి కళ్యాణ్ జ్యువెలర్స్ గోల్డ్ కనుక్కోమంటే కొనుక్కుంటారు. అంత పవర్ఫుల్, అంత గౌరవం ఇచ్చిన మీడియా ఎంత బాధ్యతతో ఉండాలి సమాజం పట్ల. సార్ అంటే మీరు ఇక్కడే పుట్టారు కాబట్టి అడుగుతున్నాను, అప్పట్లో ఇంత ఉధృతంగా ఉండేదండి తెలంగాణ ఉద్యమం? చచ్చిపోయారుగా, 69లోనే చచ్చిపోయారు. అప్పుడు నిజంగా చచ్చారు. ఇప్పుడు మనం అంటే తప్పది, ఇప్పుడు 1000 మందిలో అబద్ధంగా చచ్చారా? అలా అని కాదు, చాలామంది యూనివర్సిటీలో వీళ్ళు వాంటెడ్లీ కొన్ని చేశారని చెప్పని ఒక మాట ఉంది. మనిషి చచ్చిపోయారుగా. చచ్చిపోయారు, అది కరెక్టే కదా. లేదా ఒక సినిమాలో లాగా డోపుని తీసుకొచ్చి రబ్బర్ బొమ్మని తెచ్చి చంపారా? 1000 మంది చచ్చిపోయారు. వాళ్ళ కళ్ళ ముందు మీరే ఈ కెమెరాలతో తగలబడిపోతుంటే చూపించారు. అది ఉద్యమం, అది భావన, అది ఆత్మ. ఇది తెలంగాణ చేశారు. ఇంత యాజిటేషన్ అంత పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ఈసారి వచ్చేస్తుంది తెలంగాణ, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివరకు రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది గ్యారంటీగా అనుకున్నారా? అందుకే 100% అనుకో. మేము అందరూ లాయర్లాగా మేము రోడ్డు మీద తిరిగాం కదా, మీటింగ్లలో చెప్పాం కదా. నేను అప్పుడు కూడా ఇంకోటి చెప్తాను మీకు. అందుకే మేమేమంటే ఔరేక్ ధక్కా తెలంగాణ పక్క అనే నినాదం కూడా ఉంది. ఇంకొకసారి తెలిస్తే బండి స్టార్ట్ అవుతుందంటాం కదా, అట్లా ఒక్క ధక్క ఇస్తే తెలంగాణ పక్కాగా వస్తుంది అనుకున్నారు. అది జరిగింది కదా. వాళ్ళు ఏమనుకున్నారు, 2013లో చిదంబరం ఇది ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఎంపీలు రిజైన్ చేస్తే ఆపింది. అమ్మాయి ఈసారి కూడా అలాగే ఉంటుంది కదా అనుకుని నెగ్లెక్ట్ చేశారు, వచ్చేసింది, చచ్చింది. సార్ అలాగే మీరు భార్య బాధితుల సంఘం ఏర్పరిచినప్పటి నుంచి ఈ రోజు వరకు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన కేసులు ఏమైనా ఉన్నాయా? అందులో వెరీ ఇంట్రెస్టింగ్ ఏది ఉండదు. ఎందుకంటే ప్రతి కేసు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కారణం ఏంటంటే జీవితాంతం కలిసి చచ్చిపోయేదాకా బతికుందాం, కలిసి నడుద్దాం అనుకున్న వాళ్ళు ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులతోటి, ఇంత పగలతోటి ఎలా ఉంటారా అని అనిపిస్తుంటుంది. అందుకని వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాస్త ధైర్యం చెప్పి, మీరు నిలబడంటారా, మీరు ఆనందంగా ఉండండి, మీరు హ్యాపీగా ఉంటే మీ చుట్టూ ఉన్న పరిసరాలని హ్యాపీగా ఉంచుతారు అని చెప్పి వాళ్ళని నిలబడేలాగా చేయటం. అలా చాలామందిని చేసాం. అది కాన్ఫిడెంట్. తర్వాత 1% కలవటానికి అవకాశం ఉంది అనుకున్నా కూడా దాన్ని 100% చేశాం. మరీ 100% లేదు సార్ చచ్చిపోతాను ఆయన ఉంటే లేదా ఆవిడ ఉంటే అని అంటే తప్ప. అప్పుడు కూడా అంటే మేము వాట్ వీ హ్యావ్ బీన్ సేయింగ్ దట్ చూజ్ హ్యాపీ మ్యారేజ్ ఆర్ ఈజీ డివోర్స్ అని బ్యానర్ మా ఇంకో ఆఫీస్లో ఉండే పెద్ద బ్యానర్, పెద్ద అక్షరాలతో చూజ్ హ్యాపీ మ్యారేజ్ రాసి ఆర్ చూజ్ ఈజీ డివోర్స్ అని చిన్న అక్షరాలతో రాశాం. మన దగ్గరికి వచ్చిన చాలామంది కొంతమంది విమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, మిగతా వాళ్ళు, అదేం సార్ ఈజీ డివోర్స్ అంటున్నారు. ఎక్కడ ఉంది అన్న, అది అక్కడ రాసిన నాకు కనబడట్లేదు అని. ఇంత అక్షరాలతో ఉన్న హ్యాపీ మ్యారేజ్ మీకు కనబడదు, ఇంత అక్షరాలతో ఈజీ డివోర్స్ కనిపిస్తుంది. అంటే మీరు చూసే దృష్టి అదే. ఎందుకు ఈజీ డివోర్స్ అంటున్నాం అంటే, ఈజీ డివోర్స్ ఉంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోదు, లేదా అబ్బాయి ఆత్మహత్య చేసుకోడు, లేదా వాడు చంపడం, వేరే మార్గాలకు వెళ్ళడం కుదరదు. ఓకే, లెటర్స్ పార్ట్ విత్ ఫ్రెండ్స్ అని స్నేహితులాగా ఉందాం అనుకున్నాం, కుదరలేదు, స్నేహితులాగా విడిపోదాం అని అనుకోండి అని చెప్తున్నాం. సో దట్స్ వాట్ ఈవెన్ సుప్రీంకోర్ట్ సేస్, సొసైటీ సేస్, పెద్దలు ఎవ్రీబడి సేస్ కదా. ప్రయత్నం చేయండి ఇన్స్టిట్యూషన్ని. ఇంకొకటి ఏంటంటే ఎంత ఇబ్బంది అయినా ఇంకా ఎక్కువ ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్ళి మేము ఏం చెప్తామంటే, 2-3 ఏళ్ళు పెళ్లి చేసుకుందాం, 2-3 ఏళ్ళు పిల్లలు కనకండి, డిసైడ్ చేయండి. ఎస్ మేము కలిసి ఉంటాం అనుకుంటే పిల్లలు కండి. పిల్లలు అన్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులకు వెళ్ళకండి అని మేము అడ్వకేట్ చేస్తున్నాం. నిజమండి, లేదంటే అన్నెసరీ పిల్లలు సఫర్ అయిపోతారు మధ్యలో. ఆడపిల్లలైతే అన్యాయం అయిపోతున్నారు, అటు ఇటు రకరకాల పక్కదాలు పడి. మగపిల్లలైతే క్రిమినల్స్ తయారవుతున్నారు. ఎందుకు వద్దనుకుంటే కుదరదు, వదిలే పిల్లలు. అది మేము అడ్వకేట్ చేస్తాం బాగా. అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలని ఖచ్చితంగా చెప్తాం. ఆ కౌన్సిలింగ్ 100% మంచి రిజల్ట్ ఇస్తుంది. దెన్ ఎనీథింగ్. కానీ పేరెంట్స్ ఒప్పుకుంటారండి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి? మా వాళ్ళకి ఏమైనా లోపమా, అసలు వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుని రావడం ఏంటని ఆలోచించే వాళ్ళు ఎక్కువ కదా. అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎవరు చేయాలి? అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయికి అబ్బాయి తల్లిదండ్రులు. ఓకే, వాళ్ళని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయాలి. ఎవరైనా అమ్మ నువ్వు పెళ్ళికి వేరే ఇంటికి వెళ్తున్నావు, అమ్మా నాన్నలను అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీ ఇల్లు అదే, ఇంకా ఇది కాదు, దాన్ని నీ ఇల్లులాగా చూసుకో, జాగ్రత్త,
ఇప్పుడు నేను నా మొగుడు అనుకుంటే అత్తమాలు చచ్చిపోవాలి, ఆడబిడ్డ ఉండకూడదు, మరిదికి చదువుకి ఇవ్వకూడదు, సాయం చేయకూడదు, ఇవేవి కాకుండా మొత్తం. అందుకే ఏమన్నారు, మదర్ ఇన్ లా అన్నారు, ఫాదర్ ఇన్ లా అన్నారు. ఫాదరే బట్ ఇన్ లా అని అమ్మాయికి చెప్పాలి. అలాగే అబ్బాయికి ఏం చెప్పాలి, అబ్బాయికి వాళ్ళ పేరెంట్ అడిగిన అమ్మాయి వస్తుంది, కొత్తగా ఉంటుంది, ఇది కష్టమవుతుంది, అమ్మాయిని కన్వీనియంట్గా చూసుకో అని వాళ్ళు చెప్పాలి. అలాగే వాళ్ళు బిహేవ్ చేయాలి. ఇప్పుడు డాటర్ ఈజ్ కమింగ్ ఇన్ లా అని అనుకుంటే అయిపోద్ది, అంత సింపుల్. అది లేదు కాబట్టి మా పాత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ అంతే కదా, గాలి పీల్చాలన్నా అసలు హెల్త్కి ఏం తినాలన్నా మనకి న్యూట్రిషన్స్ను పర్సనల్ కావాలి. కాబట్టి నేను మా ఆవిడతో ఎలా ఉండాలి, మా ఆయనతో ఎలా ఉండాలి కూడా మనకి ఎక్స్పర్ట్స్ కావాలి ఇప్పుడు. అందుకే మేము ఏమంటున్నాం, ఫస్ట్ మా ఛానల్ చూడండి, లీగల్ న్యూస్ ఛానల్. మీ ఇంట్లో వాళ్ళు, మీ తోడబుట్టిన వాళ్ళు, మీ పెద్దవాళ్ళు, దే ఆర్ ది బెస్ట్ కౌన్సిలర్స్. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కుదరకపోతే అప్పుడు బయటికి వెళ్ళి, అప్పటికి కూడా కౌన్సిలింగ్కి మాత్రమే, కానీ పోలీసుల దగ్గరికి, కోర్టులకు వెళ్ళకండి అంటున్నాం. ఎంతకంటే ఏం కావాలి, బెస్ట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ మేక్ దేర్ లైఫ్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి సరిగ్గా ఆనందంగా గడపటం, సంతోషంగా ఉండటం కూడా కుదరట్లా, రావట్లా. డబ్బు సంపాదన తప్ప ఏదీ లేదు. మీ మూవీ నేను చూసిన లాస్ట్ మూవీ ఏంటి అని అంటే, స్నేహ తండ్రిగా మీరు చేస్తారు అందులో. వెంకీ రవితేజ. అరే చాలా ఏళ్ళైంది దేన్ని స్క్రీన్ మీద చూసి అనే ఒక, అంటే ఎప్పుడో చూసాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం అని. అంత మంచి, నిజంగా ఎవరి ఫాదర్ని వాళ్ళు అందులో అక్కడ చూసుకున్నట్టుగా ఉంటుంది. మంచి అంటే మీ సినిమాలు చూడటం తగ్గించినట్టు. గోదావరి అని శేఖర్ కమల్, అది చాలా మంచి సినిమా. అవును. మొన్న అని ఒక సినిమా చేసాం, అది మంచి సినిమా. మల్లీశ్వరి. ఇప్పుడు ఈ మధ్య ఇంకో 4, దట్ ఈస్ మహాలక్ష్మిని తమన్నా ఫాదర్గా చేస్తున్నాను. తర్వాత కళ్యాణం సినిమాలో నివేదిత థామస్ అని ఉంది, అమ్మాయి ఫాదర్గా చేస్తున్నాను. 4-5 సినిమాలు చేశాను. ఓకే, సరదాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న ది సో కాల్డ్ స్ట్రెస్ నుంచి రిలీవ్ కావడానికి నాకు సినిమా దోహదపడుతుంది. అంటే ఊరికే వేరే టెన్షన్స్ ఉంటుంది. మన దగ్గరికి వచ్చేవాళ్ళందరూ ఎవ్వరు కూడా అందరూ బెంగెట్టుకుని గడ్డం వేసుకుని చిక్కిపోయి ఏడుస్తూ వస్తారు తప్ప, చాలా ఆనందంగా హ్యాపీగా హాయ్ ఐ జస్ట్ కేమ్ టు సీ యూ అని లారీ దగ్గరికి రాలి కదా, అవునా? సో అందుకని ఈ స్ట్రెస్ అంతా మేము తీసుకోవాలి. ఇప్పుడు మా ఇద్దరికి అలవాటు ఏంటి ఏంటంటే, ఏదో 4 కాగితాలు రాసి అయిపోయింది, పడేసి ఆ కేసు అయిపోయి నెక్స్ట్ కేసు ఏది, నెక్స్ట్ ఫైల్ ఏది అని అనుకోవటం కాకుండా, ఫైల్ అనేది క్లయింట్కి ఉంటుంది, మాకు జీవితం. అందుకని ఆ జీవితాన్ని ఫైల్ని జీవితంలాగా చూస్తాం. అందుకని కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అందుకంటే నాకు. అంటే జనరల్గా అడ్వకేట్స్ అంత స్ట్రెస్ అయితే తీసుకోవట్లేదు సార్. అది దానికి బాగా ఎక్స్పర్ట్లు కావాలి. ఆ ఎక్స్పర్టీసు, ఆ పరిణితి, ఆ స్థితప్రజ్ఞత మా ఇద్దరికి లేదు. కాబట్టి ఎవరైనా కొంచెం బెంగెట్టుకుంటే అమ్మో అనుకుని మన అమ్మాయో మన అబ్బాయో మన చెల్లెలో అని ఫీల్ అయిపోతున్నారు. అలా అనుకోలేకపోతున్నారు అన్నది, అది మేము అలా అనుకుంటున్నాం కాబట్టి మేము గ్రేట్ అట్లా. మేము ఎందుకలా డిటాచ్డ్గా ఉండి కొంచెం గట్టిగా ఉండి ఏమమ్మా కష్టమా, చచ్చిపోయాడా, చంపేశాడా, పొడుస్తున్నాడా అని, అయితే సరే ఈ కేసు వేయాలి, ఈ కేసు వేయాలి, డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అని చేయలేకపోతున్నాం. ఎందుకోవాలి, అది కూడా బ్యాడేగా. అంటే మన బలం చెప్పినట్టే మన బలహీనత కూడా చెప్పుకోవాలి. అంటే బాధపడుతుంటే స్పందించకుండా ఉండటం అన్నంత ఆ గట్టి మనస్సు ఉండాల. ఊరికి ఇట్లా కొడితే టెంగమని ఉంటుంది. అందుకని అంటే ఈ మూవీ షూటింగ్స్ కానీ, లేదంటే ఏ షూటింగ్స్ అయినా సరే అటువైపు ఉన్నప్పుడు, సపోజ్ మీకు కోర్టులో డేట్ ఉన్నప్పుడు మేడం సపోర్ట్ చేస్తూ ఉంటారా? ఆ టైంలో మేడం కనిస్తూ ఉంటారు. అంటే మేము మా పెళ్ళైనప్పుడు తను ఇంటర్మీడియట్, ఇప్పుడు అది తిడుతుంది అన్నప్పుడు, జాగ్రత్త బాల్య వివాహం, నాకు కోపం వచ్చింది, ఇప్పుడు కేసు వేసినా అని పోతావు అని. అందుకు నేను జాగ్రత్తగా ఉంటూ, ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి తను చదువుకుంది, లా చేసింది, నాకంటే ఎక్కువ చదువుకుని ఫస్ట్ బ్యాచ్లో ఏడిఆర్ కాన్సెప్ట్ చేసింది, అన్నీ చేసింది. చాలా బాగా చేస్తావు అంటే నిజమే అనుకుని మొత్తం బాధ్యత తన మీద వేసుకుంటుంది. నేను హాయిగా షెడ్యూల్లో వెళ్ళిపోయి షూటింగ్ అయినప్పుడు వెళ్ళిపోతాను. మొన్న మధ్య మైసూర్కి 15 రోజులు, మళ్ళీ రేపటి నుంచి 3 రోజుల పాటు షూటింగ్ అయితే ఎవ్రీథింగ్ షీ ఈజ్ డూయింగ్. అండ్ దట్స్ రీజన్. అంటే విత్ దిస్ హెల్ప్ ఆఫ్ జూనియర్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం డ్రాఫ్టింగ్ తను చేస్తుంది, మేజర్ కౌన్సిలింగ్ చేస్తుంది.
నాకంటే తన ఓపిక ఎక్కువ, అందుకని కౌన్సిలింగ్ జాగ్రత్త, తన కౌన్సిలింగ్ చేస్తే గ్యారంటీగా ఉంటుంది. ఏదైనా కలిపేది కేసు ఏదైనా ఉంటే నేను 5 నిమిషాల తర్వాత తిట్టడం మొదలెడుతున్నా నాకు తెలిసిపోతుంది. అందుకు మెల్లిగా ఆవిడకి అప్పచెప్తాను. ఆవిడ నేను 5 నిమిషాలు అయితే ఆవిడ 5 గంటలు 5 రోజులు కూడా చేస్తుంది, ఖచ్చితంగా కాపురం నిలబెడుతుంది. అంటే ఎక్కువ ఈ ఫ్యామిలీ ఇష్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. స్టార్టింగ్లో క్రిమినల్ చేశాను, అదే చెప్పే కదా 200 మర్డర్ కేసులు చేశాను. ఆ తర్వాత ఇవి ఎక్కువైపోయి ఇప్పుడు 3 పూలు 6 కాయల్లాగా 3 498లు 6 విడాకుల్లాగా అయిపోయేసరికి వీఆర్ ఫోర్స్ టు ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేసే పద్ధతిలో డబ్బు సంపాదన మెయిన్ కాదు, మనం ఏదైతే డిజర్వింగ్ ఉందో దానికంటే ఎక్కువ ఇచ్చాడు. 1 కారు కావాలంటే 2 కార్లు ఇచ్చాడు. 1 పూట తిండి తినే బియ్యం ఏమంటే 10 పూటలు తినేది బియ్యం ఇచ్చాడు. ఇంకంతకనే ఏం కాదు మనకి. సో ఆ అవసరం కూడా లేదు కాబట్టి కొంచెం గట్టిగా. సినిమాల్లో కూడా చాలామంది అంటూ ఉంటారు, మీకు వేరేది ఉంది కాబట్టి ఫైట్ చేస్తున్నారు అందరితోటి. చాలామంది అంటూ ఉంటారు, మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు ఏంటి అంటే, అందులో లోటుపాట్లు నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తాయి. అందుకని ఫస్ట్ అది కూడా తప్పేనా, ఎందుకంటే ఎక్కడుంటే వాడితో మా ఆవిడ నేను కోర్టుకు వెళ్ళినప్పుడల్లా నన్ను స్కూల్ పిల్లల్ని పంపితే పిల్లలతో కొట్టాడొద్దు అది ఇది అన్నట్టుగా జడ్జీలను కోపడకండి తిట్టకండి అని అంటూ ఉంటుంది. ఏం చేస్తాం, అది తప్పదు. ఇక మీ ఇద్దరిలో ఎవరి డామినేషన్ అంటే ఎవరు చెప్తారు మీరు? డామినేషన్ అంటే నాదే. నాకు అలా కనపట్లేదు. అంటే ఒకటి ఇప్పుడు ఎందుకంటే నా డామినేషను, ఇప్పుడు నేను ఏం చెప్పినా ఏ జాగ్రత్త నేను ఇలా చేస్తున్నానంటే సరే అని అప్రూవల్ తీసుకుని నేను డామినేట్ చేస్తుంటాను. ఇప్పుడు డామినేషన్ నేనేగా. ఆ మధ్య ఎక్కడ అన్నాను, ఇప్పుడు మనం ఏ సినిమాకి వెళ్దాం, లేదా ఏ ఇల్లు కొనుక్కుందాం, ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేద్దాం, ఏ కారు కొనుక్కుందాం అన్న చిన్న చిన్న విషయాలన్నీ నా డామినేషను. అదే ఏ సినిమాకి వెళ్దాం, ఇవాళ ఏ కూర చేయాలని పెద్ద పెద్ద విషయాలని తన డామినేషన్. ఏది పెద్ద విషయం బట్ అంటే గమ్మత్ ఏంటంటే కనెక్ట్ కావాలంటారు కదా, కనెక్ట్ అయిపోతే సరిపోతుంది. ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యాన్ బీ లైక్ ఫ్రెండ్స్, ది ఫ్రెండ్షిప్ కెన్ లాస్ట్ ఫర్. యు ఆర్ అ వైఫ్, యువర్ డ్యూటీస్ ఆర్ దిస్, ఐఎమ్ హస్బెండ్, మై ప్రియారిటీస్ అండ్ మై ప్రివిలేజెస్ ఆర్ దిస్ అనుకుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా పబ్లలో అమ్మాయిలు సిగరెట్లు ఇట్లాగా ఎప్పుడప్పుడు తిరగబడి రాజు వస్తుంది, మాకు మంచి రోజులు వస్తాయి అనుకున్నట్టుగా ఉంటుంది. ఆ కాపురం వచ్చినప్పుడు రివాల్ట్ అవుతుంది. దట్ రిజల్ట్స్ ఇన్ టు ది డివోర్సెస్ అండ్ బ్రేకప్ ఆఫ్ మ్యారేజెస్ అంటారు. అంటే ఈ కేసులు ఫ్యామిలీ కేసెస్ మీరు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ, లేదా కొత్తగా చేసుకునే వాళ్ళకి కానీ, లేదా చేసుకుని ప్రతిరోజు కొట్లాడుకునే తల్లిదండ్రులకి, వైఫ్ అండ్ హస్బెండ్స్కి కానీ, మొత్తం మీద సమాజంలో ఉన్న ప్రతి దంపతులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సింపుల్. ఫస్ట్ అద్దంలో చూసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, ఇష్టపడండి. నేను బాగుండాలి, నేను నవ్వుతూ ఉండాలి అనుకోండి. దట్ సాల్వ్స్ ఎవ్రీథింగ్. అదే అంటే 100% స్వార్థంతో ఉండండి. నేను బాగుండాలి అనుకుంటే ఏంటి, మీ భార్యని లేదా మీ భర్తని సుఖపెడితే ఈ బాగుంటూనే ఉన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆవిడ తిడితే మీరు బాగుండరు, మీరు చిరాగ్గా ఉంటారు, మీరు ఏడుస్తూ ఉంటారు. అంత సింపుల్. ఇప్పుడు పొరుగువాడికి తోడుపడిపోయి మీరు తగ్గండి, మీరు కాంప్రమైజ్ కండి, నేను బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటేనే సినిమాకి వెళ్ళి ఆనందంగా ఉంటారు. లేకపోతే దానికోసం సినిమా తీసుకెళ్తున్నాను, దానికోసం హోటల్ తీసుకుంటున్నానన్నా 2 ప్లేట్లను పెడితే మీరు తినేది కూడా మీరు విషయంగా కనిపిస్తుంటుంది. కంపల్షన్ లాగా యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ కొంచెం కన్సన్ట్రేషన్. ఇప్పుడు మీకు మంచూరియా ఇష్టమైతే, ఆవిడకి పన్నీర్ ఇష్టమైతే పన్నీర్ చెప్తే సరిపోద్ది, లైఫ్ సెట్ అయిపోద్ది. అంతేగాని నువ్వు పన్నీర్ తినే మంచూరియా అంటే రెండిట్లో ఏదో ఒకటి. కాబట్టి ఎక్కువ ఆడవాళ్ళు కాంప్రమైజ్ చేస్తారు. అందుకే చాలా మటుకు మా ఇంట్లో అందరికీ మా అమ్మాయికి, మా అబ్బాయికి, నాకు ఆలు అంటే ఇష్టం. చాలా రోజుల తర్వాత దాకా అతను ఆలు తినేది. ఎందుకు తినేది కాదు నేను చేసేది, ఎందుకంటే సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ కర్రీ చేస్తాను. ఆ కర్రీ ఇష్టమైన ముగ్గురికి నేను కూడా తింటే సరిపోదేమో అనుకుని సాక్రిఫైస్ చేస్తాను, అది తెలియకుండా. ఇది అండర్ కరెంట్గా ఉంటుంది. అందరి తల్లులకి, అందరి భార్యలకి ఇది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఆఖరి తింటారు, మిగిలితే తింటారు, లేకపోలేదు. అంత చిన్న ఇష్యూస్ని కూడా పట్టించుకునే వాళ్ళు అంత ఆలోచిస్తుంటే మనం ఎందుకు ఆలోచించకూడదు అని ఒక బట్ ఏదేమైనా నువ్వు గొప్ప అనుకుంటే అదే. ఇంకోటి, నిన్న ఆ సినిమాలో ఇప్పుడు తానే తందాన అంటే సరిపోద్ది, నువ్వు గొప్ప, నువ్వే గ్రేటు అని అంటే సరిపోద్ది. మనుషులు ఇబ్బంది ఇది కాదు కదా అని అనుకున్నా కూడా భలే చెప్పావంటే సరిపోద్ది.
ఇందాక ఏదో ఒక సెంటెన్స్ చెప్పాలి ఖచ్చితంగాను, ఒక విషయం చెప్పాలని అన్నారు. సో అదేంటి అడుగుదామని అనుకున్నాను. ఇందాక బ్యాటరీ మార్చడానికి ముందు ఒక సెంటెన్స్ చెప్పాలి, గుర్తు చేయండి నాకు అని అన్నారు. అదే ఆ తెలంగాణ కాన్సెప్ట్కి వెళ్ళిపోయి ఆ సినిమాలు అని అనుకుంటున్నప్పుడు అదే ఔరేక్ దక్క తెలంగాణ పక్క అన్నప్పుడు నేను చాలా మీటింగ్లలో అప్పుడు చెప్పాను, మనం 100 తెలంగాణలు సాధించుకోవచ్చు కానీ తెలంగాణ సినిమాని సాధించుకోలేము అని చెప్పాను. అప్పుడు అందరూ నాయకులందరూ సార్ మీరు అట్లా ఓపెనింగ్ చెప్పకండి అంటే, నేను సినిమా గురించి అంటున్నాను, తెలంగాణ వస్తుంది ఖచ్చితంగా, సినిమా మాత్రం రాదు. ఇప్పటికీ అదే, ఈ రోజుకి అదే, రేపటికి అదే. ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఎందుకంటే తెలంగాణని శ్వాసించే, తెలంగాణ కల్చర్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళ మనసులోనే గూడు కట్టుకుపోయింది. అంతేందుకు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలామంది దేశపతి శ్రీనివాసు, నారదాసు లక్ష్మణరావు, రసవి బాలకృష్ణ, ఇట్లా చాలామంది సినిమాని నందిని సిద్ధారెడ్డి కానీ శ్వాసించి ఇష్టపడి జూలూరి గౌరీశంకర్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి తెలంగాణ సినిమా ఇంకా బయటికి రావట్లేదన్న తపన, బాధ విపరీతంగా ఉంది. కానీ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలోకి చేరకముందు వాళ్ళు రాసిన పుంఖానుగా ఉన్న ఆర్టికల్స్ కానీ వ్యాసాలు కానీ బోల్డ్ ఉన్నాయి నా దగ్గర. అది వాళ్ళ ఇది డేంజర్, నివురు గప్పిన నిప్పు అంటారు కదా. అందుకని తెలంగాణ సినిమా ఇప్పుడు భోజ్పురి సినిమా ఉంది, ఒరియా సినిమా ఉంది, హర్యానా సినిమా ఉంది, గుజరాతీ పంజాబీ సినిమాలు ఉన్నాయి. 60 లక్షలు, 1 కోటి, 2 కోట్ల జనాభా ఉన్న వాళ్ళకే వాళ్ళ సినిమాలు ఉన్నాయి. 4.5 కోట్లు ఉన్న తెలంగాణకి తెలంగాణ సినిమా అక్కర్లేదా? సరే మీరు చెప్పిన మాటకి వద్దాం. అవన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మరి ఇది తెలుగు భాష, అది తెలుగు భాష, ఒక స్లాంగ్ వేరే తప్ప. స్లాంగ్ అదే, స్లాంగ్కి మరి అధికార భాషా సంఘం ఉన్నారేంటి? మరి తెలుగు తెలంగాణ అధికార భాష తెలుగు కాదా చెప్పండి. ఇప్పుడు తెలంగాణ భాషా దినోత్సవం అన్నారు కదా, మాతృభాషా దినోత్సవం అని తెలంగాణ భాషా దినోత్సవం కానీ అదే చేయట్లా. ఎందుకు చేస్తున్నారు అలాగా? ఒకటి చాలా స్లాంగ్ అంటే ఏంటి, పలికే, అదే నేను ఇప్పుడు చెప్పాను, మంచి పాయింట్ అడిగాను. స్లాంగ్ అంటే ఆ విరుపు, ఆ మాడ్యులేషన్. ఏట్రా వచ్చారా, ఏరా వచ్చావా, ఏందిరా వచ్చావా, ఇదే కదా. ఓకే, తష్వా అంటే తెలుసా మీకు? చాలా మందికి తెలియదు. మీరు SMS పెట్టండి, ఎంతమందికి తెలుసు? తష్వా అనేది తెలంగాణ. ఓకే, తష్వా అంటే రాజీ చేసుకోవటం, కాంప్రమైజ్ చేసుకోవటం. ఓకే, రెండోది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వకీల్ సాబ్ అని ఎవరైనా అంటారా? వకీల్ సాబనా? లేదు, అక్కడ అన్నారు కదా, ప్లీడర్ గారు అంటారు. అవును, ప్లీడరు లేదా లాయరు, అడ్వకేట్, ప్లీడర్ గారు అంటారు. ముఖ్యంగా తెలుగులో అంటే ప్లీడర్ గారు. ఇక్కడ తెలంగాణలో వకీల్ సాబ్ అంటారు, ప్లీడర్ గారు అంటారు. ఇక్కడ మరి యాక్సెంట్ ఎట్లయింది దీన్ని? భాష కదా. ఇట్లా వీళ్ళే తెలంగాణ ఇదని ఎస్వి సత్యనారాయణ మన వాళ్ళు ఎవరో చేస్తారు అనుకుంటా, ఇంత గ్రంథం చేశారు. దాన్ని భాష, స్లాంగ్ అనకండి, తెలియక. ఇప్పుడు నేను అనేది ఒకటి, స్లాంగ్ అనేది నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మీరు జర్నలిస్ట్గా చాలా చోట్లకి వెళ్తున్నారు, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి అడగండి వీళ్ళని. స్లాంగ్ అంటే ఆ మాడ్యులేషన్ అంటాం, ఆ భాష అంటాం, లోకల్గా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు చాలామంది పారిపోవటం అంటే లేచిపోవటం, పారిపోవటం అని అంటారు. తెలంగాణలో ఒక పదం అంటారు, అది నేను చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది పరమభూతు తెలుగులో. ఒకసారి నేను చెప్తాను, ఒక మన ఏదో ఛానల్ అమ్మా, ABN లేకపోతే CVR తెలియదు కానీ, పెద్ద డిస్కషన్, ప్యానల్ డిస్కషన్. రసమై బాలకృష్ణ ఉన్నాడు, కోట శ్రీనివాస వాళ్ళు అందరం 20-30 మంది లైవ్ పెడుతోంది. లైవ్లో ఇతను రసమై వాళ్ళు పారిపోయారంటానికి ఆ మాట అన్నాడు. ఒక్కసారి అందరికీ గుండె జల్లు ఉంది, అంత బూత్ అది. చాలా క్యాజువల్గా అమ్మమ్మలు, బామ్మలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పనివాళ్ళు చాలా క్యాజువల్ మాట్లాడతారు. భాష డిఫరెంట్. కాకపోతే వీళ్ళకి తెలియకపోతే వీళ్ళిద్దరినీ కలిసి కోటేశ్వరరావు గారు ఎవరు కావడికుండాలని కవితా సంకలనం రాశారు. అందులో భలే రాశారు. ఎందుకంటే ఇంకోటి, మాది కాదు మొర్ర అంటే మీది ఇదే. నాకు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఈ వాదన, డాక్టర్ పిల్లాడికి ఇంజక్షన్ ఇస్తూ పెన్ ఏం లేదు అయిపోయింది ఏం లేదండి, డాక్టర్కి కాదు ఉండేది, ఇంజక్షన్ చేయించుకునేవాడు, వాడికి పెయిన్, డాక్టర్కి ఎందుకు పెయిన్ ఉంటుంది? అలాగా భాషని తొక్కి పెట్టేస్తున్న వాళ్ళకి పెయిన్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు సినిమా ఏది హైదరాబాదే, మూవీ ఆర్టిస్టులకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఛాంబరు, AP ఛాంబర్, అంతెందుకు వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళంటే
అన్ని ఇప్పుడు ఏపీ ఫిలిం ఛాంబరు ఏపీ ఇవన్నీ ఏపీ అంటే వర్కౌట్ కావట్లేదు, తాట తీస్తారని చెప్పేసి చాలా తెలివిగా ఏపీని తెలుగు చేశారు. ఇక్కడే ఉంటాం తెలుగు, ఎట్లా అన్యాయం కదా. మరి తెలుగు అంటే తెలంగాణ ఎందుకంటే ఆఖరికి ఇప్పుడు అంత ఎందుకమ్మా తెలుగు తల్లికి ఏదో తెలుగు తల్లికి ఒక కుప్పొండ కుంభం ఏదో పెడితే ఇక్కడ తెలంగాణ తల్లికి ఒక చెరుగడని ఇంకోటి ఏదో పెట్టినట్టు గుర్తు నాకు. తెలుగు తల్లిని తెలంగాణ తెలుగు వేరు చేస్తారు కదా, మరి ఒకటే అని ఎట్లా అంటారు? అసలు కాన్షియస్ ఉండదా, మనస్సు ఉండదు వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ వేరే కదా బార్డర్, తెలంగాణ వేరే కదా, 2 రాష్ట్రాలు. ఇప్పుడు మరాఠీకి హిందీకి అంతేందుకు మన దగ్గర స్లాంగ్లు వేరే అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఒకటి ఉంటుంది, రాయలసీమ ఒకటి ఉంటుంది, కృష్ణా ఒకటి ఉంటుంది, ఒంగోలు వైపు ఒకటి ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో ఒకటి ఉంటుంది, కోదాడ వైపు కొంత ఇది ఉంటుంది. ఇప్పుడు వాటిని ఇప్పుడు వితండవాదన చేస్తూ ఎట్లా మనకు కావాల్సిన ఏదైనా సరే సినిమా, నేను తెలంగాణ సినిమా అనేసరికి ఫేస్బుక్లో ఎప్పుడైనా తెలంగాణ సినిమా ఉండద్దా అని అనేసరికి విరుచుకుపడ్డవాళ్ళు 3 మంది. అంటే సినిమాని కూడా విడదీస్తారా? ఎందుకంటే ఒక ఊరికి ఉంది, మా భూమి ఉంది, జయబుల తెలంగాణ ఉంది, కుబుసం ఉంది, బొమ్మల రామారావు ఉంది. ఆ సినిమాలు చూడండి, మీకు వేరే పక్కనున్న వాడిని అడిగి అంటే ఏంటి అని అడగకపోతే అడగండి, కనీసం ఒక 50 పదాలు అడుగుతారు, కనీసం 50 100 అర్థం కావట్లేదు ఏంటది. అంతేని బిత్తిరి శక్తి ఉన్నది ఆయన స్లాంగ్ అంటే ఆ బిత్తిరి శక్తి తను చెప్పే దాంట్లో 3 minutes చెప్తారు కదా ప్రతిసారి, బాగా పాపులర్ అయ్యాడు. ఆ 3 minutes స్క్రిప్ట్ లాగా అర్థం చెప్పమని చెప్తా, నేను ఒప్పుకుంటాను. నేను ఐ విల్ కన్వర్ట్ మై సెల్ఫ్ ఇంటూ ఫ్రమ్ తెలంగాణ టు తెలుగు. మేబీ ఇది కూడా కొత్త పదం అనుకోండి, కన్వర్షన్ ఫ్రమ్ తెలంగాణ టు తెలుగు అని కదా. ఏం చెప్తా, బిత్తిరి సత్తి ఇవాళ రికార్డింగ్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి, మొత్తం స్క్రిప్ట్ రాసుకోండి, ప్రతి పదార్థం రాయండి చెప్తా. నేను ఒప్పుకుంటా భాషని, ఐ మీన్ స్లాంగ్ అని. భాష ఖచ్చితంగా భాష. ఇప్పుడు దాని మీద బాగా డీప్గా వెళ్ళక్కర్లే. ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్న నాన్న వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ని డెవలప్మెంట్ ఇచ్చి 2 ఫ్లాట్లు తీసుకుంటే ఎవరి ఫ్లాట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కదా. ఆ కాన్సెప్ట్ ఎందుకు లేదు? నీ ఫ్లాట్లో కూడా ఏ సోఫాలు అయ్యానో నేనే చెప్తాను, నీ ఫ్లాట్లో కూడా ఫర్నిచర్ నేనే చెప్తాను అంటే 4 రాగి పీకుతాడు. అట్లా జరిగింది. సరే చిన్న ఇష్యూ, ఈ పుస్తకాలు ఎక్కడ పెట్టాలో సర్దుతాను అన్నంతవరకు సరే అన్నయ్య కదా తమ్ముడే కదా ఊరుకుంటున్నారు. సినిమా విషయం కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే ద్వారబంధము మార్చుమో అన్నాడో మొదలవుతుంది. మొన్న మధ్య ఒక కవి, ఎంత నేను ఆంధ్రాలో పుడితే మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణలో ఉన్నాను, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లికి ఎన్నో కవితలు పాటలు రాశాను, నన్ను ఎవరు గుర్తించారు, అసలు ఎవరు గుర్తించలేదు నన్ను, ఏమనంటే నన్ను ఆంధ్ర వాళ్ళని పక్కన పెట్టేశారు అని చెప్పని నా ఇంటర్వ్యూలో మొత్తం ఆయన తెలంగాణకి సంబంధించిన పాటలు, తెలంగాణకి సంబంధించిన కవితలే నేను చెప్పదలుచుకున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు అన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఇది చెప్పా కదా, భయం వేస్తుంది. ఇప్పుడు ఆంధ్ర వాడిని మనం తెలంగాణ వాడిగా గుర్తిస్తే తెలంగాణ వాడిని తెలంగాణ అస్తిత్వమే లేదని అంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర వాడిని కూడా తీసుకుంటే మన దగ్గర తెలంగాణ లేదు. ఇప్పుడు గోరెటి వెంకన్న ఉన్నారు, వాగ్గేయకారుడని అందరూ ఒప్పేసుకుంటున్నారు, ప్రపంచం మొత్తం ఒప్పుకుంటుంది. ఆయనకేముంది? ఆయనకి పద్మశ్రీ ఉందా? ఇంకోటి లేదు. పోస్ట్మస్ అంటారు, అంటే మరణానంతరం అంటారు. వేటూరి గారికి ఇచ్చారా? ఇప్పుడు నేనేమన్నంటే మీన్ డిఫరెన్షియేషన్స్ తర్వాత వివరాలు అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఫేర్ మనసుతో కనుక ఉంటే ఖచ్చితంగా. అంతేనా మన జొన్న విత్తుల అది బతుకమ్మ శతకం రాశాడు ఆయన. సో నేను అనేది అదే, నాకు అతను మంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తాను. ఎందుకంటే గుర్తించట్లేదంటే ఆయన భాష కానీ ఆయన కవిత్వాలు కానీ అన్నీ అలా పెడుతున్నాయి. మరి ఇప్పుడు గోరెటి వెంకన్నని అక్కడ గుర్తించట్లా, వంగపండిని గుర్తించట్లా, గద్దర్ని గుర్తించట్లా. ఇక్కడ ఏమైపోయిందంటే తెలంగాణకి ఆ భవిష్యత్తు లేదు, సాహిత్యానికి కళలకి. మీకు ఇంకో విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఇంతకుముందు ఏపీ స్టేట్ ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉండేది. విడిగా అయిపోయిన తర్వాత ఈ ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడికి వెళ్ళి విజయవాడలో ఉంది. అక్కడ మినిస్టర్ ఉన్నాడు, అంబికా కృష్ణ చైర్మన్గా FDCలో ఉన్నాడు. అది సరిపోదన్నట్టు నాటకానికి నాటక అకాడమీ పెట్టి గుమ్మడి గోపాలకృష్ణని పే చేశారు. తెలంగాణలో మాత్రం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కమిటీ చేశారు, థియేటర్ని టెలివిజన్ని తీసేశారు. మేము మా బీజేపీ సినిమా సెల్ తరఫున మినిస్టర్కి అప్పీల్ కూడా ఇచ్చాం బిఫోర్ ఎలక్షన్స్, థియేటర్ని టెలివిజన్ కూడా ఇంక్లూడ్ చేయండి అని.
టెలివిజన్లో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఎక్సెప్ట్ మీరు ఇందాక అన్నట్టుగా సినిమాల్లో కూడా తెలంగాణ భాష యూజ్ చేయకపోతే ప్రాబ్లం ఏమో అనుకుని భయపడి యూజ్ చేస్తున్నట్టుగానే కొన్ని న్యూస్ ఛానల్స్ ఆ 10 నిమిషాలు వార్తలు అని చెప్పి తెలంగాణలో చెప్తున్నారు తప్ప ఎన్ని సీరియల్స్ తెలంగాణ ఒక సీరియల్ పేరు చెప్పరా తెలంగాణలో వచ్చేది? ఒక్క సీరియల్ పేరు రాదు. ఎందుకంటే ఈ భాష మీద వాళ్ళకి ఇష్టం లేదు, గౌరవం లేదు, జాలి కూడా లేదు, అక్కడికి ఏ ఛానల్కి లేదు. ఒక్క ఛానల్ మంచిగా. అండ్ ఐ టెల్ యూ, తెలంగాణలో ఎంత సాహిత్యం ఉందంటే 1000 సినిమాలకి కథను నేను గంటలో ఇస్తాను. అంత అద్భుతమైన సాహిత్యం. సో నేను ఇంకా అడగదొక్కుతూనే ఉన్నాను. నేను అదే అంటే అందుకే కల్చరల్ రినైజాన్స్ లాగా మళ్ళీ మరొక తెలంగాణకి సంబంధించినంత వరకు తెలంగాణ సాంస్కృతిక విప్లవం రావాలి. కాకపోతే నా శక్తి సరిపట్ల. నా దగ్గర ఈ మొబైల్ ఉంది షూట్ చేసుకోవడానికి, మీలాగా 2 మొబైల్స్ లేవు, ఎఫ్డీలు లేవు, ఏం చేద్దాం, అంత బలహీనంగా ఉంది. సో దట్స్ రీజన్ ఎవ్రీబడి షుడ్ జాయిన్ అండ్ ఫైట్ ఫర్ ది అస్తిత్వం కోసం ఫైట్ చేయాలి. అంతేందుకు మీకు ఇంకోటి పాపం కేసీఆర్ గారు కూడా ఏం చేస్తారు, అన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. మీకు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి కానీ ప్రపంచ తెలంగాణ మహాసభలు జరిగాయా? ఎందుకు లేదు? ఆన్సర్ లేదు. ప్రపంచ తెలుగు మహాసభలను పెట్టారు, ఎందుకంటే ఆయన కూడా కొంత సాటిస్ఫై చేయాలి. ప్రపంచ తెలంగాణ మహాసభలను గర్వంగా ఎందుకు చేయాలి? నేను ఆ మధ్య మొన్న మా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టాం, మేము వస్తే ప్రపంచ తెలంగాణ మహాసభలు నిర్వహిస్తాం, ప్రతి తెలంగాణ సినిమాకి 50 లక్షలు సబ్సిడీ ఇస్తాం, షూటింగ్స్కి ఫ్రీ ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఇస్తామని. బట్ ఓటే లేదు. ఉన్న 5 ఎమ్మెల్యేలో 4 తీసేసి ఒకటే మీకు పిలిచారు బీజేపీకి. ఇట్స్ ఓకే, ఎందుకంటే సినిమా అనేది లీస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. బట్ సినిమా లేకపోతే జీవితం లేదు. ఒక్కసారి ఊహించండి, మైనస్ సినిమా. ఒక్కరోజు టీవీ ఆఫ్ చేయండి, ఒక్కరోజు నెట్వర్క్ ఆఫ్ చేయండి, కనీసం 50% మంది జనాలు ఆత్మహత్య చేసుకుని మిగతా 50% డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఒకే రోజు. అంత పవర్ఫుల్ సినిమాని ఎవరు గుర్తించట్లేదు. నిజంగా ఈరోజు మనం ఇలా కలవడం, ఎన్నో విషయాలు, ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో మంచి విషయాలు మీతో డిస్కస్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సార్.